లెర్నింగ్ పైథాన్కి రిసోర్సెస్ అసలు ఏముంటాయి, అసలు ఫ్రీగా మనం ఎలా నేర్చుకోవచ్చు అనేది చూడాలండి ఫస్ట్. అది అంటే పైథాన్ అంటే ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంతకు మించి ఎక్కువ వద్దు. కానీ ఈజీ ఫాస్ట్ రైటింగ్ ప్రోగ్రామింగ్ అండ్ నౌ యూస్ఫుల్ ఫర్ మన ఈ లాంబ్డా ఫంక్షన్స్ రాయడానికి కానీ, ఒక గేమింగ్ డిజైన్ చేయడం కానీ, అలా చాలా రిసోర్స్ ఉన్నాయి. అనాలిసిస్కి కానీ చాలా ఉన్నాయి. అలాగా నీవు ఒక చిన్నగా ఇప్పుడు సిటిఎస్ ఓన్కి ఎట్లా స్టార్ట్ చేస్తావో అలా స్టార్ట్ చేసి ఆబ్జెక్ట్స్ గురించి చెప్పు. అది చెప్తాను. అదే అంటే నీకు వీళ్ళ వ్యూ చెప్తాను అనేది చూడాలి సార్ ఇక్కడ. అదే ఇక్కడ బెస్ట్ రిసోర్స్ గైడ్ లైన్ అయితే మీకు W3 స్కూల్స్లో మీకు ఏ పాయింట్ మిస్ అయినా బేసిక్ పాయింట్ ఇక్కడే ఉంటాయండి. అలాగే జావా టీ పాయింట్లో కూడా ఉంటాయి. మీరు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుంటాం అనుకుంటే నెట్ అకాడెమీలో మీరు ఇలా ప్రోగ్రామింగ్కి వెళ్తే ఫ్రీగా నేర్చుకోవచ్చు అండి, విత్ సర్టిఫికేషన్ వస్తుందన్నమాట, ఫ్రీ. ఓకే, సో జస్ట్ సైన్ అప్ అని కొట్టి ఇంగ్లీష్ అని కొట్టారు అనుకుంటే లాగిన్ చేసుకోవడమే. మీరు సెల్ఫ్ లాగిన్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు నేర్చుకోవచ్చు ఫ్రీగా. సో ఇది ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది. నెక్స్ట్ పైథాన్ వెబ్సైట్కి వెళ్ళండి అందరూ. అంటే ఇందులో కూడా మీకు చాలా డాక్యుమెంటేషన్ ఉంటుంది. మనకి ఎక్కడ డౌట్ వచ్చినా చిన్న చిన్న తెలియాలన్నా యూస్ఫుల్ అయ్యేది పైథాన్ డాక్స్ ఉంటుంది. పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్స్, విండోస్ సిస్టంలో డౌన్లోడ్ చేయాలంటే జస్ట్ విండోస్కి వెళ్ళిపోండి. మనం ఆడేది విండోస్ 10 కాబట్టి ఇన్స్టాల్ చేయాలంటే విండోస్ 10 ఇన్స్టాలర్స్ 64-bit మ్యాక్సిమం మన సిస్టమ్స్ అవే కాబట్టి ఇది డౌన్లోడ్ చేస్తాం. కొత్త వర్షన్ వచ్చింది 5.10.5. జస్ట్ ఇన్స్టాలేషన్ అయినా డౌన్లోడ్ చేసి డబుల్ క్లిక్ నెక్స్ట్ కొట్టడమే. ఆల్ చెక్ మార్క్స్ పెట్టాలండి. మీకు ఇన్స్టాలేషన్ డౌట్ ఉంటే ఆ లింక్ కూడా నేను పంపిస్తాను. హౌ టు ఇన్స్టాల్ పైథాన్ అనేది ఇది కూడా కావాలంటే చూపించమంటే చూపిస్తాను, లేదా సో ఎలాగ డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి అనేది ఒక లింక్ కూడా ఉంది. సో యూ కెన్ ట్రై ఇట్. No need, but they have that minimum knowledge to download and install. మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు అన్నిటిని చెక్ మార్క్ పెట్టేసి మీకు బ్యాక్గ్రౌండ్లో ఈ దాన్ని ఏమంటారు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్తో ప్రాబ్లం ఉండదు అనమాట. అన్ని చెక్ మార్క్స్ పెట్టేసుకుంటాను, చాలా ఈజీగా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ జూపిటర్ నోట్బుక్లో ఇప్పుడైతే అందరూ డేటా అనాలిసిస్లు అవన్నీ చేస్తున్నారు కాబట్టి, లేదా ఇన్స్టాలేషన్ మాకు కుదరదు మా కంపెనీ ల్యాప్టాప్స్ అలాంటివి అనుకున్నా, సో యూ కెన్ ట్రై పైథాన్ ఇన్ జూపిటర్. సో ఈ ఎన్విరాన్మెంట్లో ఇది బుక్ టైప్, మీరు లాగిన్ చేసుకుని అందులో మీరు ప్రోగ్రామ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు, లేదా ఒకసారి ప్రోగ్రామింగ్ కోడ్ చేసిన తర్వాత దాన్ని మీరు వేరేగా కూడా నోట్ చేసుకోవచ్చు. A+B రన్ చేయొచ్చు. పని చేయట్లేదు కానీ, సో ఇలాగ మనం ప్రోగ్రామింగ్ చేయొచ్చు. సో జస్ట్ బేసిక్గా చూపించడానికి మీరు తర్వాత ట్రై చేయండి. సో ఇవి బేసిక్గా మనకుండే ఎన్విరాన్మెంట్ సంబంధించింది ఫస్ట్ పాయింట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ చేసుకోండి, పైథాన్ ఇన్స్టాలేషన్ చేయండి. జనరల్గా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అవి ఇది కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ ఎనీథింగ్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్, మన ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండేసరికి
బేసిక్ సింటాక్స్ లైక్ ఏ ప్రింట్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, వేరియబుల్స్ ఎలా డిఫైన్ చేయాలి, ఆపరేటర్స్ ఏముంటాయి, అలాగే డేటా టైప్స్ ఏముంటాయి, అంటే ఇంటీజర్ అని ఎలా డిఫైన్ చేస్తాం, ఒక ఫ్లోట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఏంటి, ఒక స్ట్రింగ్ అంటే ఏంటి, డేటా టైప్స్ లైక్ డేటా స్ట్రక్చర్ లాంటిది లేదా డేటా టైప్స్లని లిస్ట్, tuple, సెట్, డిక్షనరీ వీటిని ఎలా డిఫైన్ చేస్తారు, కాంప్లెక్స్ నెంబర్ని ఎలా డిఫైన్ చేస్తారు, ఒక బైనరీ నెంబర్ని ఎలా డిఫైన్ చేస్తారు, వాటిని తెలుసుకోవాలని ఖచ్చితంగా. ఎందుకంటే నేను డైరెక్ట్ జంప్ చేస్తాను కాబట్టి నేను ముందుగా ఇవి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అలాగే ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా చేస్తారు, అలాగే లాజికల్ ఆపరేటర్స్ ఏముంటాయి, మెంబర్షిప్ ఆపరేటర్స్ ఏముంటాయి, ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలండి. సో మీరు ఇలా వెళ్తే చూడండి, ఇది వేరియబుల్స్ ఎలా చేస్తారు, వేరియబుల్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అనే దాంట్లోని ఈ డేటా టైప్స్, రకరకాల డేటా టైప్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా డిఫైన్ చేస్తుంటారు. అలాగే ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్స్, ఈ ఆపరేటర్స్ తెలుసుకోవాలండి. అంటే చాలా సింపుల్, అవి ఒకసారి మీరు వెళ్ళి టైప్ చేస్తే వచ్చేస్తాను. ఇవి లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ ఇది ఎలా డిఫైన్ చేస్తారనేది కూడా మనం తెలుసుకోవాలండి. నెక్స్ట్ ఇవి ఏంటంటే ఇంకా మీకు ప్రోగ్రామింగ్ బేసిక్ ఫంక్షన్ తెలుసు కాబట్టి ఇఫ్ ఏంటి, ఇఫ్ ఎల్స్ లైక్ కండిషన్ స్టేట్మెంట్స్ టైప్, కండిషన్ సాటిస్ఫై అయితే ఎలా చేయండి అలా చెప్తారు కదా, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్, ఎల్ స్టేట్మెంట్ ఎలా రాయాలి, అలాగే లూప్ స్టేట్మెంట్స్లో ఫర్ ఎలా రాస్తారు, వైల్ ఎలా రాస్తారు. పైథాన్ అనేది బేసిక్గా ఒక ప్రొసీజరల్ లాంగ్వేజ్, ఫంక్షనల్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో మనకు ఫంక్షన్స్ డిఫైన్ చేయడం ఉంటుంది అండ్ ఆల్సో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కూడా మనకు ఉంటాయి. గ్రూప్స్ కాన్సెప్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా పైథాన్ అంతే, అయిపోయింది. ఇవి నేర్చుకుంటే మీకు బేసిక్గా పైథాన్ అయిపోయినట్టే. దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, పైథాన్ అంటే ఏంటి, సో బేసిక్గా మీకు కామెంట్స్, ప్రింట్ స్టేట్మెంట్, కామెంట్స్ ఎలా రాయాలి, ప్రింట్ స్టేట్మెంట్స్ ఎలా రాయాలి, వేరియబుల్స్ని ఎలా డిఫైన్ చేయాలి, ఎలా చేయకూడదు, డేటా టైప్స్ని ఎలా డిఫైన్ చేయాలి లేదా ఎలా మార్చుకోవాలి, ఇన్పుట్స్ని ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ అంటే ప్రింట్ స్టేట్మెంట్ అవుట్పుట్, అండ్ ఆపరేటర్స్ ఎన్ని రకాల ఆపరేటర్స్ ఉన్నాయి దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఇఫ్ ఫర్ లూప్, వైల్ లూప్, ఇందులో ఉండే అదర్ కండిషన్స్, బ్రేక్, కంటిన్యూ, పాస్, ఇవి తెలిస్తే ఆల్మోస్ట్ ఆల్ మన బేసిక్ పైథాన్ నేర్చుకున్నట్టే. అంటే మీరు వేరే ఏదైనా నేర్చుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ టీకే ఎంటర్ అని కానీ, పై గేమ్స్ అని కానీ, ఎనీ పైథాన్ ప్రోగ్రామింగ్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే ఇవి బేసిక్గా నేర్చుకోవాల్సింది. ఇవి నేర్చుకోవాలంటే ఆపరేటర్స్ నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలనుకుంటే ఇవన్నీ నేర్చుకోవాలి అన్నట్టుగాను ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది. ఓకే, అంతే, అదే అర్థమైందండి. ఇది పాయింట్స్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో ఇవి కాకుండా మీకు పిఐపి అనేది చాలా ఇంపార్టెంట్ అండి పైథాన్లో. ఇవంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకు పిఐపి అంటే పైథాన్ ఇన్స్టాల్ అండి. ఇది అంటే మీరు NumPy, పాండాస్ కానీ ఎనీ ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ లైబ్రరీని మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటే పిఐపి ఇన్స్టాల్ అన్నమాట. ఇప్పుడు లైనక్స్లో ఎం ఇన్స్టాలర్ అంటారు,
ఆర్పిఎం ఎలాగైతే ఇన్స్టాలర్ పిఐపి అనేది ఒక ఇన్స్టాలర్ అన్నమాట. అలాగే ఇక్కడ ట్రై ఎక్స్పెక్ట్ ఉంటుంది. మీరు జావా అట్లా చూస్తే ట్రై అండ్ క్యాచ్ ఉంటుంది కదా, అలాగే ట్రై ఎక్సెప్ట్ క్యాచ్ ఈ టైప్, ఇక్కడ ట్రై ఎక్స్పెక్ట్ ఉంటుంది. సో మిగతా జేసన్ ఫైల్స్తో ఎలా డీల్ చేయాలి, సో ఇంపోర్ట్ చేసాను, దానిలో ఎలాగ డేటాని లోడ్ చేసుకోవచ్చు, ఇలాగ మిగతా అన్ని మనకి అలవాటు అవుతూ ఉంటాయి. ఫైల్ హ్యాండిలింగ్, ఫైల్ తో ఎలా డీల్ చేయొచ్చు, అలాగే ఎస్క్యూఎల్ డేటాబేస్తో ఎలా కనెక్టివిటీ చేయొచ్చు, లాంబ్డా ఈ మన లాంబ్డా వేరు, ఏడబ్ల్యూఎస్లోనే లాంబ్డా వేరు, ఈ లాంబ్డా అనేది కూడా ఒక ఫంక్షన్ అంతే. ఈ ఫంక్షన్స్ రాసినప్పుడు లాంబ్డా ఫంక్షన్ రిటర్న్ ఎలా రాయాలి అనేది మనకి ఐడియా ఉండాలి. అది అట్లీస్ట్ అది ఎలా పనిచేస్తుందో తెలియాలి. డేట్ అండ్ టైం, ఇవి బేసిక్గా ఉండే పైథాన్ తాలూకా. సో నేను ఈరోజు ఏం చెప్పాలనుకున్నానంటే, అసలు డైరెక్ట్ జంపింగ్ ఎందుకు చెప్పానంటే, ఈ ఫంక్షన్స్కే డైరెక్ట్గా వెళ్ళిపోదాం అన్నమాట. సో ఇందులోనే చిన్న చిన్న అసలు మనం ఎందుకంటే పైథాన్ రాసేటప్పుడు మనం కొన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటాయి. అంటే ఇది ఒరిజినల్గా 3 days మినిమం మీకు బేసిక్గా 1 by 1 చెప్తూ వెళ్ళాలి. అట్లీస్ట్ 4 hours పర్ డే తీసుకుంటే 3 days పడుతుంది, 3 to 4 days పడుతుందండి. ఓకే, మనకి అంత టైం లేదు కాబట్టి దీంట్లోకి జంప్ అయిపోతున్నాను. ఇందులోనే నేను 1 by 1 మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఈ 5 అన్ని కూడా కవర్ చేసుకుని వస్తాను అన్నమాట. ఓకే, డౌట్ ఉంటే పర్వాలేదు, నేను మళ్ళీ ఆ పర్టికులర్ సెక్షన్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను. సో పైథాన్ ఒకసారి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సిస్టంలో, మీ విండోస్ సిస్టంలో మీరు ఈ ఐడిఎల్ఈ అనేది ఒక షెల్ లాగా ఓపెన్ చేయొచ్చు. ఐడిఎల్ఈ ఈ పైథాన్ సంబంధించిన ఒక షెల్ అన్నమాట. ఇక్కడ మీరు పైథాన్ కమాండ్స్ డైరెక్ట్గా రాయొచ్చు, లైక్ ప్రింట్ లాగా ఒక స్ట్రింగ్, లైక్ నేను ఒక దాన్ని ఏమంటారు, ఇలా a is equal to 10, b is equal to 10, ప్రింట్ ఏ, ఇలాగ ఒక షెల్ లాగా మనం కమాండ్స్ ఇవ్వచ్చు, డిఫైన్ చేయొచ్చు, ఇఫ్ లూప్, ఫర్ లూప్ అలాంటివి కూడా అన్ని రాసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక అడ్వాంటేజ్ పైథాన్లో. ఒక షెల్లో ఎలాగైతే మీరు ఒక కమాండ్ ప్రాంప్ట్లో కమాండ్స్ ఎలా చేస్తారో అలా చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే, ఇందులో మీరు ఒక ఫైల్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇలా ఒక ఫైల్ని క్రియేట్ చేసి దాన్ని ఎక్కడో ఒకటి సేవ్ చేయండి. సో నేను జనరల్గా పైథాన్ ఫైల్స్ అన్నీ కూడా ఒక సెపరేట్ ఫోల్డర్ పెడతాను. దానికి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ అని ఒకటి క్రియేట్ చేసి ఉంచుతాను అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడే ఉంది. సో ఇలాంటి చోట ఎక్కడైనా, సో సంథింగ్ అలాగ ఒక పేజ్, ఇక్కడ కూడా మనకు కావాల్సినట్టు మనం ఒక ప్రోగ్రామింగ్ కోడ్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిస్ట్ని డిఫైన్ చేద్దాం అనుకున్నాను. లిస్ట్1 లిస్ట్ని డిఫైన్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి. సో నేను లిస్ట్లో సమ్ వేరియబుల్స్ అనేవి డిఫైన్ చేస్తాను. నేను లిస్ట్ని ఒకటి డిఫైన్ చేశాను. నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. సో లిస్ట్1ని ప్రింట్ చేయండి. సేవ్ చేశాను. రన్ చేసిన. సో లిస్ట్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది, ఈ షెల్లో ప్రింట్ అవుతుంది. అంటే ఈ
ఈ పేజ్లో ఈ .py ఫైల్లో నేను ఏదైతే ఇక్కడ నేను టైప్ చేశానో ఇక్కడ రన్ చేస్తున్నాను. సో ఈ రన్ చేసింది ఇక్కడ మనకు వస్తుంది అన్నమాట. సో మీరు పైథాన్ ఒకసారి సిస్టంలో ఇన్స్టాల్ చేసి మీరు పైథాన్ టైప్ చేయాలంటే జావా లాగా C++ లాగా మనకి వేరే అప్లికేషన్స్ ఏమి అవసరం ఉండదండి. సో దీంట్లోనే మనం చేసుకోవచ్చు. నాకు బాగా గైడ్ లైన్ కావాలి, నాకు ఇంకా కమెంట్స్ టైప్ చేస్తుంటేనే నాకు ప్రింట్ అయిపోతూ ఉండాలి, అలాగా కావాలంటే మీరు వేరే ఐడిఈస్ వాడుకోవచ్చు. ఓకే, సో లైక్ దిస్. నేను ప్రతిసారి ఇక్కడ సేవ్ చేయాలి, ఇక్కడ రన్ చేసుకుంటా ఉండాలి, ఇక్కడ అవుట్పుట్ చూసుకుంటా ఉండాలి. సో ఈ విధంగా అంటే కొంతమందికి అంత ఈజీగా అనిపించకపోతే సో దే కెన్ యూస్ డిఫరెంట్ ఐడిఈస్. సో ఈ ఎన్విరాన్మెంట్లో ట్రై చేయండి. లేదు పైచార్మ్, ఇది ఒక ఐడి. నేను యూజువల్గా వాడేది విజువల్ స్టూడియో కోడ్. ఈ విజువల్ స్టూడియో కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలాగా కనెక్ట్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో పెట్టాను యాక్చువల్గా. సో కెన్ సెర్చ్ ఇట్ విత్ మై నేమ్. సో ఈస్ వెరీ సింపుల్ అండి. విజువల్ స్టూడియో కోడ్ అనేది ఒక ఎంటీ కన్సోల్ లాంటిది. ఎంటీ కన్సోల్ లాంటిది. సో మనం ఎవరు అడిగారు క్వశ్చన్ లాస్ట్ టైం. చూద్దాం, ఇది ఇంకా లోడ్ అవుతుంది. పర్సనల్గా ఇది వెరీ ఫాస్ట్ లోడింగ్ ఉంటుంది. మీరు ఈజీగానే దాని మీద టైప్ చేయడం, అవుట్పుట్ చూసుకోవడం కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో పాయింట్ నెంబర్ 1, పైథాన్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఐడియలీ షెల్ వస్తుంది. డైరెక్ట్ కమాండ్స్ మీరు టైప్ చేసి వెరిఫై చేసుకోవాలి, నేర్చుకోవాలనుకుంటే యూజ్ అవుతుంది. ఇందులో హెల్ప్ ఉంటుంది. సో పైథాన్ డాక్స్ F1 ఉంది. ఇందులో కూడా మీకు చాలా గైడ్ లైన్ ఉంటుంది, చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. సో మీకు డౌట్ ఉన్నా లేదంటే సింటాక్స్ ఒక్కోసారి రాంగ్ పడింది, సో కరెక్ట్ సింటాక్స్ తెలియట్లేదు, లేదా వేరే సింటాక్స్ గురించి తెలుసుకోవాలి, వేరే లూప్ గురించి తెలుసుకోవాలనుకున్నా, సో యూ కెన్ ట్రై ఫ్రమ్ ద డాక్యుమెంట్స్. టైం బట్టి లాగా ఉంది ఇది. ఓకే, ఒకవేళ మీరు ఫైల్ లాగా పైథాన్ ఫైల్ లాగా రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటే ఇలా ఫైల్ అవుట్ క్రియేట్ చేసి సో దీంట్లోనే ఓపెన్ చేసుకోవాలి ఫైల్. ఐదర్ ఓపెన్ ఆర్ క్రియేట్ ఏ న్యూ ఫైల్. ఓకే, సో దాంట్లో మీ ప్రోగ్రామ్ రాసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో మీరు ఇక్కడ రాసిన ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది, ఎగ్జిక్యూట్ చేసిన అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. సో దిస్ ఈస్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, ఒకవేళ నాకు అలా కాదు, నాకు ఒక ఐడిఈ లాగా కావాలి, ఒక ఎన్విరాన్మెంట్లో రాద్దాం అని అనుకుంటే సో యూ కెన్ యూస్ విజువల్ స్టూడియో కోడ్. ఇది ఎంటీ కన్సోల్ లాంటిది. సో మీ దీంట్లో ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గైడ్ లైన్ ఉంటుంది. సో ఈ ఎక్స్టెన్షన్స్లో పైథాన్ అని టైప్ చేస్తే సో పైథాన్ రిలేటెడ్ లైబ్రరీస్ వస్తాయి, మీ ఇలా ఎక్స్టెన్షన్స్ వస్తాయి. దాన్ని మీరు యాడ్ చేసుకుంటే పైథాన్ని డైరెక్ట్గా ఇక్కడ రన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో వద్దు, అంటే నేను అది మీరు చేస్తేనే మీకు తెలుస్తుంది అండి, నేను చేసి చూపించట్లేదు కాబట్టి మీకు తెలియదు. ఓకే, సో అంతే. సో ఐ విల్ ట్రై టు షో యూ హియర్. ఇక్కడ నుంచి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ ఫైల్,
ఇక్కడ నేను ఏదైతే ఫైల్ ఓపెన్ చేశానో ఇక్కడ ఈ డెమో 18.py ఇదే ఫైల్ నేను ఈ విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేస్తాను. ఎందుకు స్లోగా ఉంది ఈరోజు. వెరీ గుడ్ వచ్చింది ఇక్కడ. ప్రాజెక్ట్స్ ఫోల్డర్లో ఈ డెమో 18 డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి జస్ట్ మీరు అలా ఒక .py ఫైల్ను ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు పైథాన్ అనేది ఎక్స్టెన్షన్ చేయలేదు అంటే, ఎక్స్టెన్షన్ యాడ్ చేయలేదు అంటే, సో మీరు py యాడ్ చేయగానే అది సింపుల్గా అడిగేస్తుంది, మీరు పైథాన్ ఇందులో లేదు యాడ్ చేయాలని అడుగుతుంది, మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఓన్లీ పైథాన్ అనేది ఫస్ట్ లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి, అది గుర్తుపెట్టుకో. సో ఇది మెయిన్ సెటప్ ఆఫ్ పైథాన్. ఇన్స్టాలేషను ఐడియలీ పైథాన్ ఫైల్ తెలియాలి, ఎలా క్రియేట్ చేయాలనేది. సో ఇలాగా ఎనీ నోట్ ప్యాడ్ ఫైల్లో కూడా క్రియేట్ చేయొచ్చు. మీరు జస్ట్ ఒక నోట్ ప్యాడ్ ఫైల్ టోటల్ తీసేయాలండి, .txt మొత్తం తీసేయండి, ఏదైనా పేరు పెట్టండి, మై జూన్ ప్రాజెక్ట్స్ అని పెట్టండి, ఎనీథింగ్ .py ఒక పైథాన్ ఫైల్ అన్నమాట. మీరు ఎక్స్టెన్షన్ .py పెట్టారంటే ఆటోమేటిక్గా అర్థం చేసుకునేది .py. సో యూ కెన్ రైట్ ఎ కోడ్ అండ్ ఎగ్జిక్యూట్ ఇన్ ఎనీ cmd prompt, anything, anywhere. So Python can be run in any environment. Java type, it is like a platform independent. So I'm putting a print statement. Welcome to Python. సో if ఇన్పుట్ ఒకటి డిఫైన్ చేస్తున్నాను, ఎలాగంటే ఏ x equal to integer input y equal to, and I'm just trying to cover all previous things in a mixed manner. Okay, so print x plus y, so x plus y. So this is how to take input as an integer, and I want to add x plus y. That's it. This is how to give print statement. Print statement in complete string. It's a complete string, but this is string and as well as a variables. Save it. I want to run this Python file. In my command prompt, normal command prompt. This is the location, cd drive cd. So how to run a Python file? Python demo pro1. So x is equal to 23, 55. So x plus y is 78. Okay. So this is create a file
with the extension .py and write a program inside, and you can run the file any Python installed environment. It can be a Windows or Linux or Mac. Okay, so you can run it. So this is another point in the setup, like Python files. Understand this point, how to run a Python file, Python and file name. Yes, sir, understood. Understood, right? So how to open Python in any environment if it is already existing one, and directly using IDLE, like different environments. Only environment is different, but coding is always same, no difference. And one more point, some people may confuse. In Python, Python 2, Python 3, two Pythons are there. Okay, so Python 2, Python 3. If you write in Python 2 syntax type, it won't work in a Python 3. Python 3 syntax won't work in Python 2. Okay, and there is no difference between Python 3.10 to Python 3.9. There is no difference. In syntax manner, there is no difference between Python 3.10, 3.9, 3.8, 3.7, no difference. But there is a difference between Python 3 and Python 2. Only the difference. Here it is, syntax difference is there. But in this, under Python 3, any version 3.7, 3.5, 3.10, 3.9, syntax difference is not there. Syntax difference is not there. So this is another important point in a Python. Why it is not executing? This is the program. Okay. So here it is. I'm removing this. I said no, I want to jump directly into that one, but already I told in this input, how to define input. I told data type plus means operators arithmetic plus, I already told. Okay, I'm trying to jump in define. Why? Because of if you when you're writing lambda functions and all, they will define a function. So understanding that one, so we have to do the how to define a function. Okay, the defining a function is like a block. You can use it again and again and again. For example, you use x is equal to 10, y is equal to 20, and you use print x plus y as a statement, like I am using x plus y equal to, come, I have done any mistakes, so then why there is showing mistake? Yeah, you have to start, if when you start with this is correct. So double quotes are single quotes, but if you start with the double quote, you end with a double quote. If you start with a single quote, you have to end with a single quote. So this is a string, and this is the variable part, x or y, and x plus y. Okay, so this is the output, x plus y is equal to 30. X plus y is equal to 30. Okay, so I can use these two variables and can write multiple things, like a print x minus y. See, x minus y. Okay,
Okay, like this, x plus y, x minus y. But I want to take more variables. With a I want to pass in a single statement only. Like this is a statement. I want to pass multiple variables inside. It is not, we have to write a number of statements, number of variables. You have to keep writing. Like again, I have to define, look at a is equal to 33, b is equal to 55, print. Okay, a plus b, sorry, a plus b. Okay. So again, I have to write, again define two variables, again put a statement. So I'm doing this thing again and again. So instead of that one, we can easily simply define under a simple function it is. So how to write a function? Just def. 1 second. To define a function, just it's a function. Okay. And I put a function name is myfunction and quotes. This is the syntax. In Python, compulsory you have to maintain this subcategory kind of stuff. Means this is correct? No. This is, you have to maintain. The cursor is, if you are seeing, that's the place. If you put a cursor here and type here, it is wrong. It is in a different statement. Okay. This is how to define a function. So I'm defining some function like a print. Define a function. Define a function. This is a point. Okay. Now this is one block. This is one block. I am executing this program. Okay, and it is not showing anything. No output at all. So I am deleting all my previous outputs. Again, fresh one. See, it is nothing. No output at all. How to get something from it? So you have to call the function. So remember, in the functions, first you have to define the function. Second one is call the function. So in the functions, you have to define function. Next, call function. Without either directly or maybe by through some system, you have to call the function. If you don't call the function, it is useless block only. Okay. So I'm calling the function. How to call the function? Simply type my function. I'm just call the function. So it is printing define a function, which is I given inside my print statement. Define a function. Okay. So what are I put in a print? It's a define a function. So this is how to call the function. This is defining a function. This is calling the specific function. Okay. Guys, understand this point? First point, defining function, call the function. Yes. Okay. So, for example, I type one new function. I'm defining a new function. Now I don't have anything in my mind, so just I define a function. I'm creating new function kind of stuff. So I don't know what to do next. So I have an idea. So but I'm not implementing it. Just put a pass statement. So what will happen if you don't give a pass statement? Just I define a function, but I didn't specify what to do. Calling function, nothing. Just okay. So it is showing an error here. Identification error.
expected an identity block for a functioning defining on a line 1. Okay, it throws an error. You define a function, but you didn't mention what to do and or anything regarding that one. So what happened? It throws an error. So compulsory when you are not implementing at present, but you are executing your program. Compulsory specify the pass statement. You see, it is execute the program, but it don't throw the any error. Next, Python is a interpreter language. So print is a statement, print classes. This is a defining a function. I print by. Okay. So it execute line by line. Compiler language is different. Executable. Java compiles entire code and then executes. Then executes. First, Java compile entire Java file, then it executes. But Python is not like that. Python is an interpreter language. It means it executes line by line when you are executing your program only. So look at here. First print statement, then this statement and by. I will show you one mistake here. Again, I removed a pass. So this is the statement, no syntax error. This is having a error. This is no error. So it's throwing an error here. Why it is throwing an error? Why? Because of, first of all, it is execute the first line and it is throwing an error. Executes. This is showing some kind of error. Obviously, it is not executing it. So by itself having some mistakes here. So don't worry about it. Okay. So I am trying to show you why I use a pass kind of stuff. So here it is. In a functions, when you define a function, it is a function. Now here it is arguments and parameters. So I am defining, there is a parameter kind of stuff called name. So I put a print. My name is name. Okay, not just a statement. Also, we can define some arguments here. I put a single argument now. So how to do it? Like this. My name. My name is Latif, right? So like I put a my name only. Okay. This is a parameter I'm passing to this. Parameter. This is okay. This is equal to name parameters. It is like this. Parameter name ini. So what happened? I'm calling this function. This string will go to this name and it become this value. Look at here. See, my name is Latif. I'm deleting all my outputs. Look at here. My name. I'm defining 2 times. So I want to another name. Satish is there. Okay, so we'll take Satish. Satish. Okay. So here it is. First of all, it passed this argument through this parameter and it will execute. Again, my name. Again, it will call this function, and next it will pass this Satish name into the name to the function. See, look at here. See this. So this is what I'm trying to show as compared to earlier. Like earlier, I use x, y variables. How it will be? We can do it. Okay, so
This is passing a argument and a parameters. Okay. So earlier I showed one program, right? X variable, Y variable, print statement. A variable, B variable, print statement. Now here it is, only one block of function, but I pass two things to name only. Okay. If you define something like this, name, for example, age. Okay. So you put a two parameters here, like two parameters. Age, for example, here it is, for example, 30. Here it is 22. Okay. My name is name, and age is, why Python is easy. See, it is this much easy, you can't write in the Java. Okay, so that's why it is very easy to learn, easy to type language. So it is, my name is Latif and age is 30, and my name is Satish and age is 22. Okay, so I pass two arguments, name and age, and two times, not one time. That's say, understand, guys, like a is equal to 30, b is equal to 50, x is equal to 10, y is equal to 20. So instead of defining so many variables and so many statements, single statement, so we can pass through the statements with the same functionality. Okay, got the point or not? Yes, got it. I have one doubt. అంటే Yeah, ఏజ్ ఇప్పుడు ఇంటీజర్ అని మెన్షన్ చేయట్లేదు, స్ట్రింగ్ అని మెన్షన్ చేయట్లేదు కదా, very అలా good. అలా ఉంటుంది కదా. వెరీ గుడ్. నార్మల్లీ మనం ఏం చేస్తా అంటే మర్చిపోయింది తెలుగులో చెప్పడం. ఓకే, ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను. నార్మల్గా మనం ఎనీ ప్రోగ్రామింగ్ జనరల్గా రాసినప్పుడు ఇంటీజర్ అని చెప్పాలి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఆల్రెడీ డిఫైన్ చేస్తాం. సో లేదనుకుంటా. ఏ ఈజ్ ఈక్వల్ టు 110. సో ఏ 110 అని చెప్పేసాను, అంతేగాని అది ఇంటిజరా ఫ్లోటా అని చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ s1 ఈజ్ ఈక్వల్ టు ఇలా నేమ్ డిఫైన్ చేస్తాను. s1 అనేది స్ట్రింగ్ అని దీనికి చెప్పలేదు. కానీ మీరు జావాలో కానీ సిలో కానీ రాసినప్పుడు ఖచ్చితంగా ఇంటిజర్ అదేంటి, డేటా టైప్ ఏంటి అనేది మనం డిఫైన్ చేయాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే దానికి అర్థం కాదు. కానీ ఇక్కడ పైథాన్లో ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది. టైప్ ఏ అనేది ఇంటిజర్ అని దానికి అర్థమైపోయింది. ఒక స్ట్రింగ్ అని దానికి అర్థమైపోయింది. అలాగే మీరు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినా డైరెక్ట్ గా అర్థం చేసుకుంటుంది. కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినా అర్థం చేసుకుంటుంది. మనం b ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబరే నాకు ఇప్పుడు కొంచెం ఇదే ఎప్పుడు వస్తుంటుంది. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఒకటి ఐఏ ఒకటి జే లాగా చేస్తాం, బస్ 2i + 3j అంట. అదే అందులో ఐ వాడతాం సార్, ఇందులో జే వాడతాం. ఓకే, వెనక్కి వస్తుందో ఇప్పటికీ కన్ఫ్యూజన్. ఓకే, స్ట్రింగ్ అవుతుంది. కాంప్లెక్స్ జే. సో మీరు ఇందులో రియల్ నెంబర్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో కొంచెం తిక్కగానే ఉంటుంది ఇది. సో ఇది రియల్ నెంబర్. మీరు డాట్ కొట్టి వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఇమాజినరీ నెంబర్ ఏంటి, సో జే ఎక్కడ ఉంటుందో అది ఇమాజినరీ నెంబర్ అన్నమాట. అలాగే మనం లిస్ట్ డిఫైన్ చేసాం అనుకోండి. సో లిస్ట్ అంటే మల్టిపుల్ వేరియబుల్స్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఎందుకు అనుకోవాలి, ఏరియా
ఈ ఏరియా. సో మీరు ఇలాగా స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే అది లిస్ట్ అని దానికి అర్థమైపోతుంది. సో మల్టిపుల్ వాల్యూస్ ఒక సింగిల్ వేరియబుల్ కి డిఫైన్ చేయడాన్ని లిస్ట్ అంటారు. ఇందులో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇది సో ఏరియా. సో నేను వైజాగ్ అని పెట్టాను, హైదరాబాద్, పుणे, చెన్నై, ఇది లిస్ట్ అన్నమాట. సో టైప్ ఏరియా, మనకి ఆటోమేటిక్గా లిస్ట్ అని తెలిసిపోయింది. అది మనం డేటా టైప్ని మనం డిఫైన్ చేయకుండానే అర్థం అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది లిస్ట్, ఇది టుపుల్, ఇది సెట్, అలాగా డిఫైన్ అయిపోతూ ఉంటుంది. లిస్ట్కి ప్రాపర్టీస్ ఉంటాయి ఖచ్చితంగా. లిస్ట్, టుపుల్, సెట్ అనేది డిక్షనరీ, కంపల్సరీ డిక్షనరీ తెలుసుకోవాలండి. బ్రేసెస్ అలౌ చేయడం కదా, స్క్వేర్ బ్రేసెస్ అంతే అదే కదా, ఫ్లోర్ బ్రాకెట్, ట్రిపుల్. సెట్ కొట్టాలంటే ఇప్పుడు ఏదైనా ఎనీ సెట్ ఏ, ఇంకా డౌట్ ఉంటే నా లిస్ట్ ట్రిపుల్ దానికి ఉంటాయి. ఇది సెట్. మనం సెట్స్ అండ్ యూనియన్స్ ఉంది కదండి, ఆ కాన్సెప్ట్. ఓకే, సెట్స్ అండ్ యూనియన్స్ కాన్సెప్ట్ ఇది. అలాగా డబుల్ నెంబర్స్ తీసుకోదన్నమాట, రిపీటెడ్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేయదు, ఇండెక్సింగ్ ఉండదు సెట్. ఇదొక సెట్. అలాగే 2 సెట్స్ ఉన్నాయి మీ దగ్గర, మనం టైం తీసుకోలేం కాబట్టి చెప్పలేదు. కామన్ నెంబర్స్ ఏమున్నాయి, సెట్ ఏ ఆటోమేటిక్గా డూప్లికేట్ నెంబర్స్ తీసేస్తుంది. మీరు సెట్ ఏ డాట్ పెట్టి జస్ట్ వెయిట్ చేయండి. డిఫరెన్స్ బి, సెట్ ఏకి సెట్ బికి ఉన్న డిఫరెన్సెస్ 33, 77, 22, 55. ఇవి ఓన్లీ సెట్ ఏలో మాత్రమే ఉన్నాయి, సెట్ బిలో షేర్ చేసుకుని లేవు. సెట్స్ అండ్ యూనియన్ వేసుకోవాలి, దానికి పెయింట్ బ్రష్ ఉండాలి. ఇలా వేస్తారు కదా 10th క్లాస్. సెట్ బి, సెట్ ఏ. ఇప్పుడు సెట్ బి చేస్తే ఓన్లీ సెట్ బి వస్తుంది, ఓన్లీ సెట్ బి. డిఫరెన్స్ సెట్ ఏ. సో కామన్గా సెట్ ఏకి సెట్ బికి కామన్గా కాకుండా మిగిలినవి ఓన్లీ సెట్ బిలో ఉన్నవి. సో 11 అనేది ఓన్లీ సెట్ బిలో ఉంది, 99. సో 34 సెట్ ఏలో ఉంది, 66 ఉంది, 88 కూడా సెట్ ఏలో ఉంది. సో సెట్ బిలో మాత్రమే ఓన్లీ సెట్ బి. లతీఫ్, ఇదేదో చిన్నప్పుడు మేము సెట్స్ అండ్ రిలేషన్స్ అని, యూనియన్, ఇంటర్సెక్షన్, ఇదేనా కథ? ఇదే సార్. జనాలేమో కంగారు పడిపోతా అంటారు, సార్ ఇదేదో ఉందంటారు. ఇది ఇంటర్సెక్షన్, అదే ఇంటర్సెక్షన్, యూనియన్, ఏమైనా కథ రాసేవాళ్ళం. ఓకే, సూపర్ సెట్, యూనియన్. ఇది అప్పుడు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు దొరికేస్తారు అయితే. ఓకే, యూనియన్ మొత్తం సెట్ ఏ సెట్ బి కలిపి రిపీట్ లేదు కాబట్టి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, రాస్తాను మొత్తం. సెట్ ఏలో ఏంటి, సెట్ బి ఏంటి, కామన్ గా ఉన్నవి ఏంటి. సో సెట్ ఏ అలాగ డిఫరెన్స్ కొడితే అవుట్ రావచ్చు. అదే నీవు ఆ బొమ్మ గీస్తే మాకు అర్థం, మేము ఎప్పుడో మళ్ళీ 10th క్లాస్కి వెళ్ళాం. ఎలాగో లిస్ట్ చెప్పాను కాబట్టి మీకు టుపుల్ చెప్తాను. సెట్ ఏరియా అది లిస్ట్ చెప్పాను.
సో మీకు టుపుల్ కూడా చెప్పేస్తాను, ఇంకా పని అయిపోతుంది. సో టుపుల్ రాయాలంటే రౌండ్ బ్రాకెట్స్ పెట్టాలి సార్, ఇలా అంతే, దానికి అర్థమైపోతుంది అది టుపుల్ అని. మీ టుపుల్లో ఏదైనా పెట్టుకోవచ్చు, లైక్ యాపిల్ పెట్టుకోవచ్చు. డేటా టైప్స్లో చాలా ఇంపార్టెంట్, అందులోనూ సెట్స్ ఒకటి, డిక్షనరీ ఒకటి చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనం ఎంఎల్ రాసిన జేఎస్ఎన్ రాసిన ఇవన్నీ డిక్షనరీలే, మనం ఏం రాయట్లేదు, ఓన్లీ డిక్షనరీలు రాస్తాం అనమాట. ఎంఎల్లో జేఎస్ఎన్ ఈ రెండు కూడా మీరు రాసేది డిక్షనరీ రాస్తారు, ఇంకేం రాయరు. డేటా టైప్లో అదొకటి ఇంపార్టెంట్, దట్స్ ఫంక్షన్ డిఫైన్ చేయడం వస్తే సరిపోతుంది. అంటే ఒక డౌట్, నాకు పెద్దగా కోడింగ్ ఐడియా లేదు కానీ జనరల్ గా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఉంటాయి కదా, ఇక్కడ ఎలా యూజ్ చేస్తారు? ఓన్లీ ఐ మీన్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే నేను ఇందాక ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి రాశాను కదండి, ఇదే యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంతే. ఓకే. ఇప్పుడు ప్రింట్ అనేది సిస్టమ్ ఆల్రెడీ ప్రోగ్రామ్ అది ఆల్రెడీ డిఫైన్, ఇది కూడా ఫంక్షన్ చూడండి, ఇదే రాశాడు కదా ఫంక్షన్. ప్రింట్ అనేది కూడా ఒక ఫంక్షన్, డెఫ్ అనేది ఒక ఫంక్షన్, స్క్వేర్ రూట్ అనేది ఒక ఫంక్షన్, అలాగే పవర్ అనేది ఒక ఫంక్షన్, లిస్ట్ అనేది ఒక ఫంక్షన్. అంటే అది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అయ్యి. వేరియబుల్స్ లో కూడా గ్లోబల్ వేరియబుల్ ఏంటి, లోకల్ వేరియబుల్ అంటాడు. సో లోకల్ వేరియబుల్ అంటే ఫంక్షన్ లో డిఫైన్ చేసిన దాన్ని లోకల్ వేరియబుల్ అన్నమాట. ఇక్కడే నేను ఫంక్షన్ లోనే వేరియబుల్ మెన్షన్ చేశాను, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ఫంక్షన్ లో డిఫైన్ చేశాను, సో అది లోకల్ అవుతుంది. ఇది గ్లోబల్ అనమాట. అవుట్ సైడ్ చేసింది ఇవన్నీ లోకలే, నేను అవుట్ సైడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాస్తే అది గ్లోబల్ అవుతుంది. అందుకు ముందే చెప్పాను కదా, మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా మీరు ఈజీగా రెఫర్ చేసుకోండి. ఆ పాయింట్స్ మాత్రం ఒకసారి వెళ్తే ఆ చిన్న చిన్న డౌట్స్ మనకి చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం పూర్తిగా ప్రోగ్రామింగ్ నేర్పించడం అనేది కమిట్మెంట్ లేదు కాబట్టి, ఒక ఫ్రూట్ గుర్తు రావాలి, యాపిల్, బనానా, మూడు చాలు. సో టైప్, మళ్ళీ వీటికి డిఫరెన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా అవి చెక్ చేసుకోవాలి, దేనికి ఏది డిఫరెన్స్ అనేది. ఇది టుపుల్ అన్నమాట. సో టుపుల్కి లిస్ట్కి డిఫరెన్స్ ఓన్లీ వన్ డిఫరెన్స్, అంటే లిస్ట్లో ఆల్టర్ చేసుకోవచ్చు. ఇందాక ఏదో లిస్ట్ ఒకటి క్రియేట్ చేశాను కదండి, ఏరియా అనేది ఒక లిస్ట్ క్రియేట్ చేశాను. ఈ ఏరియా ఇండెక్స్డ్ ఏరియా అనేది ఒక ఇండెక్సింగ్ లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పూణే ఉందనుకోండి, ఇది ఇండెక్స్ నెంబర్ 0, 1, 2. సో ఏరియా ఇక్కడ 2 పెడితే మీకు పూణే అని అవుట్పుట్ వస్తుంది, ఇట్ ఈస్ ఇండెక్స్డ్ అనమాట. అలాగే ఫ్రూట్స్ నేను ఇక్కడ 1 అని పెట్టాను, సో బనానా అని వచ్చింది, అంటే ఇది 0, 1, 2. ఇండెక్స్డ్, ఇండెక్సింగ్, డేటా ఇండెక్సింగ్ అన్నమాట. ఇది ఇండెక్స్లో ఇది 0, ఇది 1, ఇది 2, అలాగే ఇది 0, 1, 2 అలా ఉంటుంది అన్నమాట. సో దీనికి ఇండెక్సింగ్ అనేది ఉండదు. సెట్ ఏ ఉందనుకోండి, ఇది వచ్చింది సెట్ ఏ, ఇది ఒక సెట్, దీని డేటా టైప్ కూడా సెట్ అన్నమాట. మరి సెట్ ఏ ఒక ఇండెక్సింగ్ కాల్ చేద్దాం అనుకున్నారు, 2 ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే సెట్కి ఇండెక్సింగ్ అనేది ఉండదు, కానీ లిస్ట్కి టుపుల్కి ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. సో దీనికి ఒక సూత్రం కూడా ఉంటుంది, ఎలాగంటే మనం ఇక్కడికి వెళ్తే చెప్తుంది. సో లిస్ట్ ఆర్డర్డ్ అండ్ చేంజబుల్, లో డూప్లికేట్ వాల్యూస్. ఆర్డర్డ్ అంటే ఇండెక్సింగ్ ఉంటుంది అండ్ డేటా చేంజ్ చేయొచ్చు, డూప్లికేట్ మెంబర్స్ ఉండొచ్చు. టుపుల్ ఆర్డర్డ్ అంటే ఇండెక్సింగ్ ఉంటుంది, అన్చేంజబుల్, డేటాని మనం చేంజ్ చేయలేము. ఎలో డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఎలా అవుతాయి. సెట్ అనేది అన్ఆర్డర్డ్,
ఆర్డర్లో ఉండదు, సో దానికి ఎటువంటి ఇండెక్సింగ్ వాల్యూ ఉండదు. అన్చేంజబుల్, మన డేటాని చేంజ్ చేయలేం, బట్ మనం తీసేయగలం, యాడ్ చేయగలం, కానీ సో ఆల్టర్ చేయలేం. లాస్ట్లో ఉన్నది డిక్షనరీ. ఈ డిక్షనరీ ఇస్ ఆర్డర్డ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇది ఆర్డర్లో ఉండదు కానీ ఒక కీ వాల్యూ పేరులో ఉంటుంది. చేంజబుల్, చేంజ్ చేయొచ్చు, నో డూప్లికేట్ వాల్యూస్. సో ఇది డేటా సెట్స్లో మీకు డేటా డిఎస్లో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లిస్ట్ ఆర్డర్డ్, నాట్ చేంజబుల్. చేంజబుల్, we can change it. సో దాన్ని మాత్రం ఒకసారి టెస్ట్. ఏది ఇది, ఇక్కడ లిస్ట్, ఇది లిస్ట్. ఏరియా అనేది లిస్ట్, సో టైప్ ఏరియా, ఇది లిస్ట్. సో ఏరియా టు పూణే వచ్చింది, సో నేను ఏరియా టు పూణే, సో ఏరియా 2ని ఈక్వల్ టు బెంగళూరు. So it is changeable. Okay. Ordered and changeable. Hello, different data types to fill చేయొచ్చా సార్? ఇంకొక డేటా టైప్ ఇందులోకి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా 2 ఈజ్ ఈక్వల్ బెంగళూరు ప్లేస్ లో 3 పెట్టండి, పెడితే రాదు కదా? అది పెట్టొచ్చు. పెట్టొచ్చు అంటారా? ఏరియా 3 ఉందనుకోండి, సో చెన్నై, సో ఏరియా 3 నేను ఏదో పెట్టాను 352. సరే డేటా టైప్ వాల్యూ ఇవ్వండి. మనం అది పెడితే మళ్ళీ స్ట్రింగ్ అవుతుంది, సో ఇది ఇంటిజర్. ఓకే, సో ఏరియా చేంజ్ అయింది. సో మీరు ఆ స్ట్రింగ్ బదులు ఇంటిజర్, ఫ్లోట్ మార్చుకోవచ్చు. ఓకే, అంటే చాలా ఉంటాయి. మళ్ళీ ఈ చిన్నట్లోకి వెళ్తే చాలా ఉంటాయి, వాళ్ళంతా నేర్చుకోవచ్చు, సరదాగా ఉంటుంది. ఓకే, ప్రింట్ స్టేట్మెంట్స్ లో కూడా చాలా రకాల ఏరియా ఇంటూ 2 అని కొడితే 2 సార్లు ప్రింట్ అవుతాయి, ఇలాంటివి. సో ఫ్రూట్స్ 3 ఉన్నాయి, సో ఇందులో ఫ్రూట్స్ 1 బనానా. ఫ్రూట్స్ 1ని నేను వేరే రీప్లేస్మెంట్ చేద్దాం అనుకున్నాను. బనానా, బియర్స్, గ్రేప్స్, అంతే. సో tuple object does not support item assignment. చూడండి, ఖచ్చితంగా ఎర్రర్స్ రావాల్సిందేనండి. ఎర్రర్స్ వస్తేనే తప్ప రైట్ తెలుస్తుంది. ఏ ఎర్రర్ వచ్చిందో కూడా తెలుసుకోవాలండి, టైప్ ఎర్రర్ అని. సో ఇక్కడ టైప్ ఎర్రర్ ఏం లేదు, ఓన్లీ ఐ వాంట్ టు చేంజ్. ఈ బనానాని తీసేసి గ్రేప్స్ ఏదో పెడదాం అనుకున్నాను, ఇట్ సపోర్ట్ చేయదు, ఎందుకంటే ఇది టుపుల్ కాబట్టి. tuple does not change. Ordered, no change in it. ఇంకొక డిఫరెన్స్ చూపిస్తాను. ఫ్రూట్స్ లో ఓన్లీ కౌంట్ అండ్ ఇండెక్స్ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. అదే మీరు ఏరియాలోకి వెళ్ళారనుకోండి, ఏరియా అనేది లిస్ట్ కాబట్టి, సో మీకు ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. అపెండ్ చేయొచ్చు, డేటాని యాడ్ చేయొచ్చు, అపెండ్ చేయొచ్చు, డేటాని తీసేయచ్చు, కాపీ చేయొచ్చు, కౌంట్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు, అంటే మళ్ళీ డేటాని యాడ్ చేయొచ్చు. ఇండెక్స్, ఇన్సెట్, డేటా ఇన్సెట్. పాప్ అంటే రిమూవ్ చేయొచ్చు, అంటే లాస్ట్ వాల్యూ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ చేయొచ్చు, స్పెసిఫిక్ వాల్యూని రిమూవ్ చేయొచ్చు, రివర్స్ ఆర్డర్లో మార్చచ్చు, సార్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ అయితే మీకు లిస్ట్లో అయితే ఉన్నాయి. ఇట్స్ చేంజబుల్ అన్నమాట. టుపుల్ నాట్ చేంజబుల్. సెట్ ఆల్రెడీ మనం సెట్ ఏ చూసాం, దీనికి ఇండెక్సింగ్ అనేది ఉండదు. ఓకే, ఇండెక్సింగ్ లాంటిది ఏ ఉండదు, ఆల్రెడీ చూసాం. ఒక ఇండెక్సింగ్ ఉండదు.
రీప్లేస్ చేయలేం, ఒక పర్టికులర్ ఐటమ్ తీసుకుని వేరే దాంట్లో చేయలేం. కానీ డేటాని ఎక్స్ట్రాగా యాడ్ చేయొచ్చు, ఏదో ఒక పర్టికులర్ ఎలిమెంట్ని తీసేయచ్చు. సెట్లో ప్రతిదాన్ని కూడా ఒక ఎలిమెంట్ అంటారు కాబట్టి, సో ఒక ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు, ఒక ఎలిమెంట్ని తీసేయచ్చు, కానీ రీప్లేస్ చేయలేం. ఎందుకంటే దానికి ఒక ఇండెక్సింగ్ అంటే ఏముంటుంది. రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, మొత్తం సెట్ క్లియర్ చేసేయచ్చు, లాస్ట్ ఈ ఎండ్ ఎలిమెంట్ని పాప్ చేయొచ్చు, అంటే రిమూవ్ చేసేయచ్చు, లేదా అప్డేట్ చేయొచ్చు, వేరే సెట్ నుంచి మన దానికి అప్డేట్ చేయొచ్చు. ఇది డిఫరెన్సెస్ అండి. కానీ ఇండెక్సింగ్ అనేది ఉండదు. సెట్ ఏ ఇప్పుడు ఇందాట్లాగా 1 అని కొట్టితే ఎర్రర్ చూపిస్తుంది. దీనికి ఒక ఇండెక్సింగ్ నాట్ ఆర్డర్, అన్చేంజబుల్, డస్ నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. డూప్లికేట్ వాల్యూస్ అనేది సెట్స్లో ఉండవు. కానీ డేటాని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. సెట్ ఏ డాట్ యాడ్, నేను ఏదైనా ఒక నెంబర్ యాడ్ చేశాను చూడండి, యాడ్ చేశాను, నేను తీసేయచ్చు. నాకు 77 అనేది నచ్చలేదు, తీసేస్తున్నాను. ఓకే, ఈ లిస్ట్ ట్యూపుల్ సెట్ అర్థమైందండి. ఈ పాయింట్ ఇవన్నీ సెట్ లో ఇండెక్సింగ్ ఉండదు కాబట్టి అది ఎక్కడైనా వెళ్ళి ఉంది అంతే కదా, మీరు ఇచ్చింది ఇప్పుడు యాడ్ చేసింది అంతేనండి. అది ఎక్కడికైనా యాడ్ అవ్వచ్చు, చివరిలో యాడ్ అవ్వాలని ఏం లేదు. క్లియర్. సో లాస్ట్ వెరీ ఇంపార్టెంట్, డిక్షనరీ చాలా ఇంపార్టెంట్. డిక్షనరీ అంటే ఒక లైబ్రరీ, ఒక దాంట్లోంచి ఒక మల్టిపుల్ డిక్షనరీస్ కూడా చేయొచ్చు. బేసిక్ డిక్షనరీ ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. సో ఒకవేళ ఇప్పుడు 10th ఇప్పుడు ఎగ్జామ్స్ 1 లేదంటే కార్స్ అనే ఒక డిక్షనరీ ఉంది. దీన్ని కూడా కర్లీ బ్రాకెట్స్ లో డిఫైన్ చేయాలండి, ఎందుకంటే అది ఒక సెట్ లాగానే డిఫైన్ అవుతుంది. డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఇందులో ఉండవు. స్పెసిఫిక్ ఇండెక్సింగ్ ఏమి ఉండదు. కీ వాల్యూ పేర్, డిక్షనరీ అనేది ఒక కీ వాల్యూ పేర్, అంటే ప్రతి దానికి కూడా ఒక కీ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్ మోడల్ అని, కీ ఫస్ట్ పాయింట్ కీ, కార్ మోడల్ పేరు ఏంటి, పోలో, ఒక కీ, దానికి ఒక వాల్యూ. ఓకే, ఏ ఇయర్ మోడల్, సో 2020, ఏ ఇయర్ మోడల్ 2020, ఇంకొక కీ, ఒక వాల్యూ, అయిపోయింది. ఇంజిన్, ఇది కూడా 1.5 సంథింగ్, ఏదో దానికి ఒక ఇండికేషన్ ఉందనుకోండి. ఇలాగా ఒక కీ వాల్యూ పేరు అనేది నేను ఇచ్చాను. సో ఈ కార్స్ సంబంధించిన ఈ వేరియబుల్కి సంబంధించిన డేటా డిక్షనరీ. సో ఇందులో నేను మోడల్ చేశాను, కార్స్ కార్స్ సింగిల్ కోట్ or double quote, both are same. So
model like a key values. Cars. There is a year I want to change. Year. So it is 2020. Same. Change 2022. Now I changed the data 2020. So it's a changeable, but key value pairs on. You can add, remove cars. That. Okay. So keys. ఇవన్నీ keys అన్నమాట. Model, engine, year, keys. Cars. Values. ఈ values అవుతాయి. Keys అవుతాయి. ఇది values. So ఇది key, ఇది value. Key value pair. Items. ఇలా display అవుతాయి. Key value, one item, this is another item, this is another item, like that. So this is all about your these are not required. Unnecessary errors. These are understanding errors. Okay. This is unnecessary errors. Not only like that, we can put a different ways, like a class defining like this. Class equal to not a class 1, class A. Then student 1, again name, ini Savanti. No. I made a mistake. Okay. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి ఇక్కడ ముందు, ఫ్లవర్ బ్రాకెట్ ముందు స్క్వేర్ బ్రాకెట్. No. This is correct only. Column is I just press enter. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేసినా అది అలా తీసుకుని ఉండిపోయింది. యాక్చువల్గా అది ఇలా డిఫైన్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇదే స్టూడెంట్ 1, స్టూడెంట్ 2 లాగా మన డేటా స్ట్రక్చర్ లాగానే చేసుకోవచ్చు. సేమ్ ఈ మొత్తం మోడల్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ వేరే పేరు, కామా మిస్ అయింది. కామా మిస్సింగ్ అండి. ఇక్కడ కామా మిస్సింగ్ అంటే ఒక సింపుల్ ఒక వేరియబుల్ మనం ఒక డిక్షనరీని డిఫైన్ చేసాం. ఒక డిక్షనరీలో మళ్ళీ ఒక కీకి ఒక వాల్యూ ఇచ్చాం. మళ్ళీ అందులో ఇది కీ, దానికి ఒక వాల్యూ వస్తుంది అనమాట. ఇలా డిఫైన్ చేయొచ్చు మనం. సో దీన్నే మనం ఇంకా మళ్ళీ ఇక్కడ కామా పెట్టి స్టూడెంట్స్
3. సేమ్ రెడ్ కలర్ వచ్చింది అంటే ఇది అంతే కొటేషన్. సో ఈ కొటేషన్ తీసేస్తారు. సరే మోడ్ వచ్చింది దీంట్లో నుంచి. సో సేమ్ వన్ క్లాస్ ఏలో ఎన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. సో క్లాస్ ఏ దెన్ కోడ్స్ మిస్ అయ్యాయి. ఈవినింగ్ టైం టెన్ టు can go to class A dot your keys. So student 1, student 2, student 3 keys. Values ever sorry. సో ఇవన్నీ వాల్యూస్, ఇవి కీస్, వాల్యూస్. మళ్ళీ దీంట్లో కీ పేర్ వాల్యూ అందులో మిక్స్ అయింది. It's nothing. They divide this thing into separate. Okay, so this is totally dictionary. So compulsory. ఒకసారి మీరు అది స్టూడెంట్స్ రాస్తారు కదా, ఇక్కడ ఏంటండి? మీరు ఇక్కడ స్టూడెంట్స్ రాస్తారు కదా, ఒకసారి ఫంక్షన్కి వెళ్ళి క్లాస్ ఏ తర్వాత మీరు అక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసి చూడండి ఒకసారి వాల్యూస్ అని. ఇక్కడ పాస్ చేయమంటారు ఇవి. ఇక్కడ క్లాస్ ఏ పెట్టారు కదా మీరు. అవునండి. ఈ ఈక్వల్స్ తర్వాత ఒక స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి అక్కడ. అక్కడ ఓకే. అండ్ ఇక్కడ చివర్లో కూడా క్లోజ్ చేయండి స్క్వేర్ బ్రాకెట్. సెట్ అవుతుంది అంటారా? ఇప్పుడు వాల్యూస్ అని రాయండి ఒకసారి చూద్దాం ఏమొస్తుంది రిజల్ట్. మనం ప్రింట్ కొట్టేస్తే సరిపోతుంది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఇందులో ఏదో అసలు ఏమవుతుంది అనేది మనం ఇది దీన్ని డిఫైన్ చేసింది ఒక లిస్ట్ లాగా డిఫైన్ చేసినట్టు అవుతుంది అనమాట. ఇది ఈచ్ వన్ ఒక పేర్ అవుతుంది అంటే సెట్ ఆఫ్ వాల్యూ. క్లాస్ ఏ వాటి 0 అనంటే ఫస్ట్ ఈ మొక్క వస్తుందేమో చూద్దాం. నో ఎర్రర్స్. మొత్తం కలిపి ఒకే ఎలిమెంట్ కింద కామాతో సంబంధం లేకుండా వచ్చింది.
మొత్తం కలిపి ఒక 0 కింద వచ్చిందండి బికాస్ ఆఫ్ దిస్ స్క్వేర్ బ్రాకెట్స్. మీరు స్క్వేర్ బ్రాకెట్స్ తీసేస్తే వేరేగా వస్తుంది. దీనికి ఎర్రర్ ఉంది. దీనికి అర్థం కావట్లేదు ఏంటో. అది యాక్చువల్గా మీరు ఈ స్టూడెంట్కి పెట్టండి స్క్వేర్ బ్రాకెట్స్ ఫ్లవర్ బ్రాకెట్స్ నుంచి. ఫ్లవర్ బ్రాకెట్ అక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ స్టూడెంట్కి బ్రాకెట్ ఓపెన్ చేయండి. స్క్వేర్ బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్ పక్కన అక్కడ నుంచి. లేదు, ఈ డేటా ఏదో కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది లిస్ట్ మనం ఏం డిఫైన్ చేస్తున్నట్టు ఇది ఒక లిస్ట్ని డిఫైన్ చేస్తున్నాం. ఐ గాట్ ఇట్. మీరు కంటిన్యూ అవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, చూడండి. సో ఇది ఒక డిక్షనరీని ఒక మల్టిపుల్ వేరియబుల్స్ మనం డిఫైన్ చేయాలంటే, అంటే ఒక స్టూడెంట్ దానికి నేమ్ అండ్ ఏజ్, స్టూడెంట్ నేమ్ అండ్ ఏజ్, అలాగే మల్టిపుల్ పారామీటర్స్ మనం ఒక డిక్షనరీలో డిఫైన్ చేయాలంటే ఇలా చేయాలి. ఎందుకంటే మన డేటా జేసన్లో కానీ దీంట్లో అయినా సరే ఎంఎల్లో కానీ మనకుండే డేటా ఈ రూపంలోనే ఉంటుంది కాబట్టి. చూడండి వాళ్ళు కూడా చూడండి డిక్షనరీ నుంచి డేటాని తీసుకున్నారు, లోడ్ చేశాడు, దాంట్లో ఏజ్ ఏంటని కనుక్కోండి. ఓకే, జేసన్లోకి లోడ్ చేశారు, అందులో ఏజ్ అనే ఒకటి కనుక్కున్నారు ఇందులో కీస్. సో జేసన్ అనేది వన్ ఆఫ్ ద కామన్ మనం యూస్ చేసే వాటిలో. ఇది కూడా ఒక డిక్షనరీ తీసుకున్నారు, డమ్స్ వై. డమ్స్. సో దాని గురించి ఈ డేటా టైప్స్ తెలుసు. సో మీరు ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు ఓకే ఎక్కడికి వెళ్ళిపోయాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరిగా. సో అలాగా బ్యాక్ అండ్ ఫోర్త్ వస్తుంటేనే తెలుస్తుందండి, ఎందుకంటే మనకి అంత టైం లేదు కాబట్టి. సో ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్ డిఫైన్ చేయాలంటే కోటేషన్స్లో డిఫైన్ చేయాలి ఖచ్చితంగా. దట్స్ రిమెంబర్, స్ట్రింగ్ని డిఫైన్ చేయాలంటే సింగిల్ కోట్ అరే అండర్ డబుల్ కోట్స్ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇంటిజర్కి స్పెసిఫికేషన్ ఏం లేదు. ఫ్లోట్ అనేది జనరల్గా ఎనీథింగ్ విత్ డెసిమల్ వాల్యూ ఫ్లోట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10.4 ఈజ్ అ ఫ్లోట్, 10 ఈజ్ అ ఇంటిజర్. ఓకే, బట్ స్ట్రింగ్ ఏదైనా డిఫైన్ చేయాలంటే ఇట్ ఈస్ అండర్ కొటేషన్స్. లిస్ట్ని డిఫైన్ చేయాలి, లిస్ట్ని డిఫైన్ చేయాలంటే అండర్ స్క్వేర్ బ్రాకెట్స్. ట్యూపుల్ని డిఫైన్ చేయాలి అంటే అండర్ రౌండ్ బ్రాకెట్స్. సెట్ని డిఫైన్ చేయాలి అంటే అండర్ కర్లీ బ్రాకెట్స్. డిక్షనరీ డిఫైన్ చేయాలంటే అండర్ కర్లీ బ్రాకెట్స్. ఇంపార్టెంట్ ఈస్ కీ అండ్ వాల్యూ అనేది ఇవ్వాల్సింది. కాంప్లెక్స్ డిఫైన్ చేయాలంటే ఎనీ నెంబర్. సో ఎగ్జాంపుల్ 3+6j, ఈ కాంప్లెక్స్ నెంబర్ని ఎప్పుడైనా డిఫైన్ చేయాలి. సో డేటా టైప్స్ అర్థమైనాయండి అందరికీ? కాస్త ఇదైతే కాస్త పర్వాలేదు అనుకుంటున్నాను. యా గాట్ ఇట్ అండి, యా క్లియర్. ఇన్పుట్లో ఇచ్చేటప్పుడు కూడా మనం చెప్పచ్చు, ఇది ఇన్పుటా, ఇంటీజర్ ఇన్పుటా, ఫ్లోట్ ఇన్పుటా, ఏ టైప్ ఇన్పుట్ కింద తీసుకోమంటారు మనం డిఫైన్ చేయొచ్చు. సో ఇన్పుట్లో ఓల్డ్ స్టైల్ అయితే రా ఇన్పుట్,
ఇన్పుట్ అని ఉండేది, ఇప్పుడు అలా లేదండి. ఇన్పుట్ అంతే. లేదా ఒక ఇంటిజర్ని ఇన్పుట్ కింద తీసుకోవాలి, ఖచ్చితంగా ఇచ్చిన వాల్యూ ఇంటిజర్ అయి ఉండాలి అంటే ఇలా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇన్పుట్ కింద తీసుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి ఫ్లోట్ కూడా అర్థం, మీనింగ్ అది ఫ్లోట్ లాగా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇవ్వాలి 23 అని ఇచ్చాం. సో ఏ వాల్యూ ఈజ్ 23. ఇది ఫ్లోట్ కింద తీసుకుందాం. ఇచ్చిన వాల్యూ ఇంటిజర్ అయినా సరే అది స్ట్రింగ్ కింద తీసుకుంది. సో నేను ఖచ్చితంగా ఇంటిజర్ కింద మాత్రమే తీసుకోవాలి అని అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 44. సో టైప్ ఏ, ఇట్ ఈస్ ఎ ఇంటిజర్. ఖచ్చితంగా ఇంటిజర్, టేక్ ద వాల్యూ యాజ్ ఎ ఇంటిజర్ ఓన్లీ. ఓకే, టేక్ ద వాల్యూ యాజ్ ఎ ఫ్లోట్ ఓన్లీ, అలా కూడా తీసుకోవచ్చు. b ఈజ్ ఈక్వల్ టు 12, b to 12.0. సో ఫ్లోట్ ఇలా తీసుకోవచ్చు. How to take a input, how to take a input. Output is a print statement. Output is a direct print statement. మనకి ఎక్కడున్నా కండిషన్స్ ఒకసారి లైట్గా వెళ్ళి వచ్చేద్దాం కండిషన్స్కి. ఇది ఇఫ్ లు, ఫర్ లు, వైల్ ఇక్కడ చేసేటప్పుడు ఆపరేటర్స్ కూడా కాస్త కవర్ అవుతాయి. అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆ రెండు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అండ్ మాడ్యులర్. సో ఆపరేటర్స్, అసైన్మెంట్, ఈక్వల్ టు ప్లస్, ఈక్వల్ టు మైనస్, సరే వస్తాయి. ఇవన్నీ కొంచెం so not only these operators, there is a in and in on the not in, like a membership operator, is not, and or not. Okay, and are bitwise operators also there, bitwise operators also there. Okay, so we'll see operators easily. Example, a is equal to 100, b is equal to 200. Conditional operators also there, so that is also we'll see. A plus b 300, a minus b minus 100, a into b, okay, 20,000, a divided by b 0.5, a percentage b 100,
What is 100? What is this answer? So what is the difference between these two things? Okay, a last point I will explain. Except so that a 25 divided by 324 is there. 27, 28, 25, 26, 27 divided by 4, 6.75. Okay, so 27 divided percentage 4, 27 modulus 4. Okay, so what is this? We'll see. 27 4 ఎంత వస్తుందండి 24 4 6 are 24. Remainder is 3. This is this and this is like this. Ante. So 27 by 4. Sorry, 27 by 4. Some answer 6.75 kind of stuff. 27 percentage 3. Sorry, 27 this percentage 4. So you'll get a reminder. You'll get a reminder. So 27 this slash 4. You'll get a 6 multiplier. Okay. So this is 6 into 4 plus 3. That is 27. Got the point? Operators. Yes, yes, yes. Operators. Next, assignment. A value is 100. A plus 34. Value is 134. A minus 20, 80. But A value is not changing. A value is not changing. I put a is equal to A plus 20. So A equal to A plus 20. So A is 100, 100 plus 20, 120. The A is equal to 120. Now A value is 120. Like this. This is called a assignment. So simply now current value of A is 120. Okay. For example, 25 and better on. So A is equal to plus A equal to plus 25. So A plus 25. Let's see. Now A value got changed. See, A is equal to 25. It is become A value changed, but why? No. I done mistake. Should count as three. This is the reverse order. So I done mistake. Sorry. That's why I'll okay. Give any mistake. Plus equal to minus equal to multiplication equal to division equal to like this. Assignment operators. Double
డబుల్ ఈక్వల్స్ టు అసైన్మెంట్. ఏంటండి అది? A is equal to B. A is equal to ఇది కండిషన్. A equal to 77 false. A equal to 48 true. B is equal to 200. A equal to B false. A is not equal to B true. Conditional operators అండి. మళ్ళీ వద్దాం దానికి. A minus equal to sorry A is 48. Okay, so A minus equal to 3, so A value become 45. Okay, A multiplication equal to 2, A into 2, A become 90. Okay, A divided by 3 not divided by equal to 3, which is A value become 90 by 3 is 30. Okay, so this is few what we can say assignment operators. Assignment operators. No. ఇక్కడ నుంచి కదా. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే వాల్యూ కూడా మారుతుంది. సో లూప్స్ చేసినప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఇది చెప్పడం అన్నమాట, అంతకు మించి ఏం లేదు. So next, conditional operators means A is 30, so B is 200. A is already మనం చెప్పాం కదా, A is greater than B false. A is less than B true. A equal to B false. A is not equal to B true. A is greater than or equal to 30 true. A is greater than or equal to 34 false. A is less than or equal to 55 syntax error. So like this, less than or equal to 55 true. Okay, so these are conditional operators: greater than, less than, equal to, not equal to, and stuff. One second. Okay. What I said, greater, less than. టైం ఉందా? ఉంటుంది సార్, పర్వాలేదు చెప్పండి. అదే అంటే వీళ్ళు కంటిన్యూ చేస్తావా లేకపోతే నెక్స్ట్ డే చేస్తామంటే చేస్తారు. నువ్వు చెప్పా కదా అని నేను చెప్పాను అట్లా కూర్చున్నావేమో అని డౌట్ వచ్చి అడిగా అంతే.
అంటే నేను ఎస్టిమేషన్ ఏమనుకున్నానంటే ఈ ఫంక్షన్స్ ఒకటి మనకి కరెక్ట్ గా ఫంక్షన్స్ ఈ డేటా టైప్స్ చెప్తే సరిపోతుంది కదా అనుకున్నాం, కానీ అలా ఇలా వెళ్తూనే ఉంటుంది సార్ ఇది. అందుకని అందుకే నేను ఇక్కడ నీకు చెప్పాను. మళ్ళీ మీరు నెక్స్ట్ రేపు ఫంక్షన్ అయి చెప్పినా పర్లేదు, ఇప్పుడు ఓకే అంటే చూడండి అని. అయితే నేను పని చేస్తానులేండి, ఇవి అన్ని ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, మళ్ళీ మనం నెక్స్ట్ ఒక క్లాస్ లో ఫంక్షన్స్ పెట్టుకుందాం, రేపైనా పర్వాలేదు. ఐ థింక్ ఇది అవసరం లేదనుకుంటా, ఇండు నాటు ఇటు అనేది. ఐ థింక్ దే నో ద బేసిక్ నాలెడ్జ్. మీకు అంత ఐడియా ఉంది కదండి, బేసిక్ నాలెడ్జ్ పర్వాలేదు. ఫంక్షన్స్ ప్రాక్టీస్ కూడా చేస్తాం. వెళ్ళిపోదాం. అంటే ఎలా సింటాక్స్ తెలిస్తే చాలిసిపోతుంది సార్, ఎందుకంటే మీరు ఏది డిఫైన్ చేసినా అందులో ఇవన్నీ రాయాల్సింది, ఇఫ్లు ఫర్లు డేటా టైప్ ఇవన్నీ ఉంటాయి. అదే అంటే వాళ్ళు కూడా కూర్చున్నారు, నీవు ఏమన్నా టైం ఉందేమో నిన్ను అబ్జెక్ట్ చేసి కూర్చోబెట్టారు సార్. ఆయన కరెక్ట్ ప్రాపర్ స్ట్రక్చర్ చెప్తున్నారు, ఆయన ప్రోగ్రామ్ స్ట్రక్చర్ చెప్తున్నారు. కరెక్ట్. మనకి ఇవన్నీ గ్రీక్ అండ్ లాటిన్, నాకేం బాధలేదు. నేను ఎప్పుడో ఫోర్ట్రాన్ 77 చదివినాడు. మనకి ఇవంతా గ్రీక్ అండ్ లాటిన్. ఇవన్నీ చెప్పలేం కదా సార్ ఇప్పుడు ఇలా ఉన్నవి. ఇప్పుడు ఇది చెప్పేసి అయిపోయిందని కూడా చెప్పలేం. అలా వద్దు, మనకి లాంబ్డా ఇప్పుడు నేను డిఫైన్ చేస్తా సింటాక్స్ లో, నేను చేసిన సింటాక్స్ వాళ్ళకి అండర్స్టాండ్ కావాలి. అది ఎప్పటికీ అర్థం కాదు సార్, అది చెప్పుకుంటా పోతుంటే వాళ్ళకి అర్థం అవుతుంది కదా అని. అదే అంటే మనకి సింటాక్స్ కొన్ని ఇప్పుడు ఇఫ్ లూప్ ఉందనుకోండి, అనుకుంటే అలా చెప్పు, నీకు టైం ఉంది, వాళ్ళకి ఓపుకుందంటే కూర్చోండి. వాళ్ళకి ఓపుకుంటే సరిపోదు సార్, నాకే పెద్ద. కంటిన్యూ. ఓకే ప్రశాంతంగా. ఓకే నేను ఇఫ్ ఫర్ వైల్ చెప్పేస్తాను సార్, అది సరిపోతుంది. నేను మామూలుగా అర్థం చేసుకోవాలంటే అన్ని మిక్స్ చేసి చెప్తుంటాం కాబట్టి ప్రత్యేకించి ఏబిసిడీలు కానీ చెప్పకుండా చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాను. 2 ఇన్పుట్స్ తీసుకున్న కంపారిజన్ పెడదామండి, ఎక్కువ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి, అంతే. సింగిల్ కండిషన్ సింటాక్స్, ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి, ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి. ఎల్స్ కోడ్ యూస్ చేసేయండి. ఎల్స్ సో 20 బి వాల్యూ 40 ఇచ్చాం, అవుట్పుట్ ఏం రాలేదు ఎందుకంటే మనం ఎల్స్ కండిషన్ ఇవ్వలేదు. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సరే ఏ వాల్యూ పెద్దది తీసుకున్నాం, 40, బి వాల్యూ 33, ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి. ఒకవేళ దీన్ని రివర్స్ లో మళ్ళీ రాసాం, మళ్ళీ కొట్టాం, ఏ వాల్యూ 33, బి వాల్యూ 55. మనకి if this condition satisfied, do like this. If this condition is not satisfied, what to do అనేది రాలేదు ఇక్కడ. సో దానికి ఏం చేస్తామంటే మనం else, if this condition not satisfied, do like this. దానికోసం ఇక్కడ పెడతాం, ఏ is not greater than two conditions. So a value 33, b value 55. So a is not greater than b. If in case 3 conditions ఉన్నాయనుకోండి, for example a and b are equal. If a is greater than b, first statement, a is less than b, second statement. If a and b are both are equal, so first condition not satisfied, even both are equal, it is not understanding.
అలాగా మనం తీసుకుంటే సో థర్డ్ స్టేట్మెంట్ కోసం ఇఫ్ else if and check the condition if a is less than b else first condition satisfied, do like this. No, then check this condition satisfied, do like this. And if in case first condition not satisfied, second condition not satisfied, do the second condition, do the final things. A and b are equal, is less than b, second condition, again 55 66 sorry 12, a is greater than b, first condition, a and b are equal, third condition. So this is if else if అటు మొత్తం కలిపి ఒకే దాంట్లో పెట్టేసాం. ఓకేనండి, ఇది ఇఫ్ కండిషన్ విత్ ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్. నెక్స్ట్ ఫర్ లూప్. ఫర్ అనేది ఒక ఇటరేటర్ అండి. ఇటరేటర్ అంటే ఇండెక్స్ వాల్యూ బట్టి 1 by 1 వస్తుంటుంది. నాకు టీచర్ చల్లారిపోయినట్టు. 1 minute జస్ట్ ఒక 1 minute బ్రేక్ అండి. రిలాక్స్ అవ్వండి 1 minute. నేను ఒక పావు గంటలో ఫినిష్ చేస్తాను. జస్ట్ 1 minute. హలో సార్ గురు అయిందా? మినిట్ సార్, మళ్ళీ చెప్తాను. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటారు అలాగే, లేదా 1 minute చాలండి. 5 minutes అంటే మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి మొత్తం. అవసరం లేదు, 5 నిమిషాలు రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఇది ఆఫ్ చేయలేం కదా, పాస్ చేయలేం. ఓపిక ఉందా నీకు ఇంకా? పర్వాలేదండి, నాకు ఇంచుమించు 6:30 అలా టైంకి 7కు బయటికి వెళ్ళాలి, మళ్ళీ పని ఉంటుంది. ఓకే ఓకే, అంతవరకు చెప్పు. ప్రశాంత్ కొంతసేపు నేను పక్కన ఉంటా, హాయ్ అంటే పక్కకు వస్తా. అంటే నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీటికి ఇచ్చింది నా దాంట్లో ఉన్నాయి సార్ ఇక్కడ. ఓకే ఓకే, చూపించు. వీళ్ళు చెక్ చేసుకుంటారు, రియల్గా వీళ్ళు చూస్తారు దాన్ని. రీసెంట్ గా బ్యాచ్ 17 చెప్పింది, లేదంటే ప్లేలిస్ట్ లో ఉంటుంది పైథాన్ బేసిక్స్ అని. రీసెంట్ బ్యాచ్ 17 చెప్పిన దాంట్లో కూడా బాగానే చెప్పాను సార్. లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ. వీళ్ళకి ఓపిక ఉండాలి, వాళ్ళు నీవు బాగానే ఉంటాయి. వీళ్ళు ఓపిక ఉంటే వస్తానే తింటానే ఉండొచ్చు అంటున్నా. నీకు ఓపిక ఉంటే ఆపరేటర్ సార్ ఇవి. అంటే మీకు ఆపరేటర్స్ తెలియాలి, డేటా కలెక్షన్ తెలియాలి. ఇది తెలిస్తే మీకు అందులో ఏముంటాయి అవన్నీ అర్థమైపోతూ ఉంటాయి అంతే. ఈ ఫంక్షన్స్, ఈ వైల్ లూప్, ఫర్ లూప్ రాయాలంటే ఇవి తెలియకుండా రాయాలి అన్నమాట. మన కాగ్నిజెంట్ వాడు 4 గంటలు ఇచ్చాడు సార్, అందులో అరగంటలో చెప్పాలి ఇవన్నీ. అరగంటలో చెప్పాలి. వాడి మెడ మీద తలకాయ లేనోడు ఆ కాగ్నిజెంట్ డిఫైన్ చేసాడులే గాని. AWS చెప్పగలిగితే చెప్పండి సార్ అన్న. AWS, అజూరు ప్లస్ ఇది GCP కలిపి 8 hours లో చెప్పమన్నాడు. వాడి ఇష్టం వచ్చింది అడగొచ్చు. వీళ్ళు ఇక్కడ 30 days నుంచి నేర్చుకుంటున్నారు, ఇంకా అటు ఇటు చూస్తున్నారు ఇంకా ఏంటి అని. అలాగే ఫంక్షన్స్ ఇవి
నేను ఈ లీప్ ఇయర్ ఫిబొనాచి సిరీస్ రెండు కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాను అనమాట స్టూడెంట్స్ కి. అంటే నాకు ఏదో దొరికింది ఎక్కడో వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు అడిగారు, ఎక్స్ప్లెనేషన్ అడిగారు, సార్ ఒకసారి చెప్పండి అంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియో క్రియేట్ చేశాను. కానీ నాకు ఎవరో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పి వాళ్ళు అసలు అడుగుతున్నారు కూడా ఈ మధ్యలో. మా వాళ్ళు ఒక్కొక్కసారి కొంచెం దయ్యం పట్టింటదేమో అడిగింటారంట. ఎవరో సబ్స్క్రైబ్ చేసుకున్నారు అన్నమాట, నైస్ వీడియో పెట్టారు. సో పర్వాలేదు, మన ఎక్స్ప్లెనేషన్ కూడా బాగానే ఉందని అర్థమైంది. నాకు ప్రోగ్రామింగ్ రాదు కదా సార్, రాదు కాబట్టి రానోళ్ళకి ఎలా చెప్పాలో నాకు తెలుసు అంత. అదే అర్థమైంది సార్. ఓకే, 6:30 వరకు ఉంటుందా సెషన్? ఒక పావుగంట సార్. అంటే మీరు ఫంక్షన్స్ మళ్ళీ చెప్పొచ్చు అన్నారు కదా, చెప్పు ఫంక్షన్. అదే మళ్ళీ చెప్పినప్పుడు అది ఒకటి చెప్పు. ఫంక్షన్స్ అది వాళ్ళతో టైం తీసుకుందాము, ఎప్పుడు ఓకే అంటే ఆ టైంలో మనం ఓకేనా. అంటే మనకి డౌట్ ఎక్కడున్నా ఇందులో చూసుకోవచ్చు సార్. ఇందులో కూడా ఫంక్షన్స్ ఇవే చెప్తాను నేను కూడా. అంటే మీకు చెప్పినప్పుడు మళ్ళీ ముందు పెట్టకుండా చెప్తున్నాను అంతే. ఇవి అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. ఒక 2-3 ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ లో ఎలా చేయాలో తెలిస్తే సరిపోతుంది. ఏ చెప్తే వాళ్ళు బీసీ నేర్చుకుంటారు. 2 hours పడుతుంది. ఫర్ అనేది ఒక ఇటరేటర్. రికార్డింగ్ అలా జరుగుతున్నది, మనం మాట్లాడినవన్నీ రికార్డ్ అయిపోతాను, తిట్టుకుంటారు. ముగ్గురికి వెళ్తే ఇన్ మరి చూడండి, ఇన్ ఆపరేటర్ అనమాట అండి. నేను ఇలాగే జంప్ అయిపోయి చెప్దాం అనుకుంటే ఈ ఆపరేటర్లో ఇవి చెప్పకుండా ముందుకు వెళ్ళలేము అని అర్థమైపోయింది. అందుకే ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకున్నా ఫస్ట్ కావాల్సింది అసలు వేరియబుల్స్ ఎలా డిఫైన్ చేయాలి, ప్రింట్ స్టేట్మెంట్ అంటే అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఎలా ఇవ్వాలి, ఇన్పుట్ ఎలాగే తీసుకోవాలి, అలాగే వేరియబుల్ ఎలాగే డిఫైన్ చేసుకోవాలి, డేటా టైప్స్ ఏముంటాయి, డేటా టైప్స్ తర్వాత మనకు కావాల్సిన ఆపరేటర్స్ ఎలా చేసుకోవాలి, ఆపరేటర్లో రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి, నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్, ఫర్ లూప్, వైల్ లూప్, స్విచ్ ఉంటే స్విచ్ స్టేట్మెంట్. అంటే పైథాన్లో స్విచ్ లేదు, ఒకవేళ మిగతా వాటిలో ఉంటాయి. అంటే మన పవర్ షెల్ కానీ, జావాలో కానీ, C++, బ్యాష్ షెల్లోని స్విచ్ స్టేట్మెంట్ ఉంటుంది. సో స్విచ్ స్టేట్మెంట్ ఉంటే స్విచ్. అలాగే ట్రై క్యాచీలు, ట్రై ఎక్సెప్ట్లు ఏముంటే ట్రై ఎక్సెప్ట్ కానీ, ట్రై క్యాచీ కానీ. సో ఏది ఉంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అది తెలుసుకోవాల్సి ఉంటుందండి. అది ఇవి నేర్చుకుంటే ఫస్ట్ బేసిక్స్ అయినట్లెక్క, పాయింట్ నెంబర్ 1 అయినట్లెక్క. సో దీని తర్వాత ఫంక్షన్స్, క్లాసెస్ డిఫైన్ చేయడం అనేది తెలుసుకోవాలి అంతే. ఇంకా క్లాసెస్లో ఊప్స్ కాన్సెప్ట్స్, ఇంకా ఊప్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది నెక్స్ట్ పాయింట్ అనమాట. ఇవి రాకుండా ముందుకెళ్ళాం అంతే. ప్రోగ్రామింగ్లో అడుగు పెట్టామంటే ఇవి తెలిసి ఉన్నాయి అని అర్థం అనమాట అంతే. థియరీ కంపల్సరీ. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే థియరీ ఉండాలి, ప్రోగ్రామ్ రాయాలంటే ఇవి ఉండాలి అనమాట. వెరీ సింపుల్ 5 minutes ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఓకే, ఇది ఒక ఇటరేటర్ అండి. మన ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పైథాన్ అనేది ఒక స్ట్రింగ్. సో ఇది ఏం చేస్తుందంటే I is equal to P, I is equal to Y, I is equal to T, I is equal to H, I is equal to O, I is equal to N ఇలా వస్తుంది అనమాట. సో ప్రింట్ I. సో ఈ ఇటరేషన్ PYTHON ఇలా వస్తుంది. ఓకే, ఇదొక ఇటరేషన్ కాబట్టి అలాగ వస్తుంది. మనం ఒక లిస్ట్ని తీసుకుని కూడా ఫర్ లూప్ రాయొచ్చు. ఒక లిస్ట్ని కానీ, ఒక టుపుల్ కానీ, ఎనీ ఇండెక్స్డ్ దాంట్లో మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, లిస్ట్ ఏ. లిస్ట్ రాయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకోవాలి. సో నేను నెంబర్స్ తీసుకున్నాను ఎందుకంటే నెంబర్స్ ఆర్ వెరీ ఈజీ టు టైప్.
సో ఒక లిస్ట్ తీసుకున్నాను, దీన్ని ఇటరేషన్ చేస్తున్నాను. సో ఐ మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఐ తీసుకుంటారా, ఏ తీసుకుంటారా, ఎక్స్ తీసుకుంటారా, ఏదైనా పర్వాలేదు. లిస్ట్ ఏ కాలన్ అంతే. సో నెక్స్ట్ స్టేట్మెంట్ మీరు ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తారా లేదా ప్రింట్ వేరేగా నేమ్ ఇస్తారా అది చూసుకోవాలి. ఐ ఈక్వల్ టు కరెంట్ ఐ వాల్యూ ఏంటి, ఐ. సో ఫస్ట్ ఐ వాల్యూ 34, నెక్స్ట్ 55, 66, 88 లాస్ట్. మీరు మల్టిప్లికేషన్ టేబుల్ కూడా రాయొచ్చు. For example, for x in range 10 అంటే రేంజ్ 10 అంటే 0 to 9 అని అర్థం. రేంజ్ 10 అంటే 0 to 9 అని అర్థం. Sorry, print x, ఈ x ని ప్రింట్ చేయండి 0 to 9 అని అర్థం. 0 to 9. ఒకవేళ నేను అలా కాకుండా సో ఇది ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో నేను ఏమనుకున్నానంటే 2 into 2 టేబుల్, 2 into x. Okay, so 2x comma x equal to so 2x and the x value equal to no x value equal to x. Okay, so ఇలా రాసుకోవచ్చు 2 టేబుల్. ఇక్కడ రేంజ్ మార్చుకోవాలి, నాకు 1 to 10 కావాలి. సో 1 to 10 అంటే 1 to 11. సో -1 ఉంటుంది కాబట్టి సో 2 టేబుల్. ఓకే, 2 టేబుల్. వెరీ సింపుల్ ప్రోగ్రామ్స్. 2 టేబుల్ ఐ రిటర్న్, నేను 2 టేబుల్ వేసాను అన్నమాట. ఎవరైనా మర్చిపోతే ఇప్పుడు కొత్తగా 2 టేబుల్స్, 3 టేబుల్స్, 7 టేబుల్స్ హ్యాపీగా వేసుకోవచ్చు. సో మేము ఇష్టం 3 టేబుల్ వేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ రేంజ్ ఫంక్షన్ అండి. రేంజ్ ఫంక్షన్ 1 to 10 అవుతుంది. ఈ 1 to 10లో నాకు ఏదైనా ప్రైమ్ నెంబర్ ఏంటి కనుక్కోవాలి, లేదా ఇది ఈవెన్ నెంబర్ ఏంటి, ఆడ్ నెంబర్ ఏంటి, అలా కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా లిస్ట్ పెద్దది అయిపోతుందని చేయట్లేదు. సో ఇందర రాసిన ఫంక్షన్ ఇది, ఫంక్షన్ కాదు లూప్. సో దిస్ ఇస్ ద లిస్ట్ ఇటరేటర్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ ఐ ఈక్వల్స్ 12 అని చెప్పాను. సో ఫస్ట్ I is equal to 34, 55, then print 34, then print 55, I equal to 66, print 66, I equal to 88, then print 88, I is equal to 12, print 12, then break. Don't continue remaining iteration. Don't continue remaining last. So 12 is the last.
సో I equal to 12, take break. ఓకే, లూప్ అనేది అక్కడ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అర్థమైందండి ఇక్కడ పాయింట్. బ్రేక్ స్టేట్మెంట్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ నేను డౌన్ ఇస్తే I is equal to 34, print 34. I is equal to 55, print 55. I is equal to 66, print 66. I is equal to 88, print 88. I is equal to 12, break. Don't continue. So loop will be break. And the difference ఉంటుంది. So small difference. దీనికి ఉన్నంత చిన్న difference. మీరు బ్రేక్ ఎక్కడ పెడుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కంటిన్యూ. కంటిన్యూ అయిపోయింది. ఇక్కడ ఎక్కడ మీకు బ్రేక్ రాలేదు. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఈ అవుట్పుట్ లో ఏదో మిస్ అయింది. ఫస్ట్ వాల్యూ 34, 55, 66. వెరీ గుడ్. 12 మిస్ అయిపోయింది. సో ఇఫ్ I is equal to 12, skip the part or do something and continue. Don't break. Okay. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది చూడండి. when I is equal to 12, do this thing and continue. That's it. Okay, don't print I. Don't print I means 12. Next, pass. Pass don't do anything. Just it pass the statement. It print 12 and pass. Okay, it execute this at I is equal to 12, do this job and continue. No break, no skipping with pass. యాక్చువల్గా పాస్కి ఇంకొక అర్థం కూడా. ఒకవేళ నేను సో ప్రోగ్రామ్ రాసాను, ఇక్కడ ఏదో డిఫైన్ చేయాలి, నేను చేయలేదు, మర్చిపోయాను, లేదా తర్వాత చేద్దామని వదిలేసాను. జస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేశాను, ఇమీడియట్గా నాకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది అన్నమాట. సో దాన్ని దాటడానికి జస్ట్ పాస్, ఇందాక ఫంక్షన్స్లో చెప్పినట్టే పాస్. ఓకే, బాయ్ అని ఎగ్జిక్యూట్ అయిపోయింది అంతే. సో ఇది మీరు ఏదైనా డిఫైన్ అండర్ దిస్ మీరు డిఫైన్ చేసినా చేయకపోయినా ఏదో పాస్ అయిపోతుంది. సో ఇది కూడా ఒక విధంగా మల్టిపుల్ లైన్ కామెంట్స్. మల్టిపుల్ లైన్ కామెంట్స్ అంటే సింగిల్ లైన్ కామెంట్స్ కామెంట్ చేయొచ్చు. పాస్ ప్లేస్ లో కామెంట్స్ పెట్టాం అనుకోండి, పాస్ అయిపోతుంది. మీరు ఒకవేళ ఉంది రాశారు కానీ తర్వాత చేద్దాం అనుకుంటే హ్యాష్ ట్యాగ్ కామెంట్స్. ఇందాక ప్రోగ్రామింగ్ లో మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ కామెంట్స్ కూడా తెలుసుకోవాలి. ఇది ఒక కామెంట్ ఎలా చేయాలి, ఒక స్టేట్మెంట్ మనకు వద్దు
లేదా ఒక కామెంట్ రాయాలి అనుకుంటే హ్యాష్ ట్యాగ్ రాసేసారు. నెంబర్ ఆఫ్ లైన్స్ చేయాలంటే నెంబర్ ఆఫ్ లైన్ చేయాలి అంటే ఇంకా ఇది పనిచేస్తుందో లేదు తెలియదు. పైథాన్లో ఎప్పుడు నాకు డౌట్స్ రాలేదు. పనిచేయట్లేదు. సింగిల్ వెరిఫై చేసి చూద్దాంలేండి. రైట్ ఓకే. మల్టిపుల్ లైన్స్ ప్రింట్ చేయాలంటే మాత్రం ఉంది. మల్టిపుల్ లైన్స్, మిక్స్డ్ లైన్స్. మనం మిక్స్డ్ లైన్ ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈస్ Latif. సో ఇది అది కామెంట్ కాబట్టి ఎగ్జిక్యూట్ కాలేదు, దీన్ని కాల్ చేయలేదు కాబట్టి ఏం రాలేదు. కానీ ఇలా చూడండి, ఇక్కడ కొటేషన్ వచ్చింది అంటే సింగిల్ కోట్స్లో వచ్చింది. అదే నేను దీన్ని డబుల్ కోట్స్లో మార్చుకుంటే, సో స్టార్టింగ్ విత్ డబుల్ కోట్, ఎండింగ్ విత్ డబుల్ కోట్, ఇలా మార్చుకుంటే ఇది ఒక పెద్ద ఎర్రర్ అవుతుంది అన్నమాట. ఇలా ఎర్రర్ అవుతుంది. ఇలా పెద్ద ఎర్రర్ అవుతుంది అన్నమాట. సో మీరు స్టార్టింగ్ డబుల్ కోట్స్ ఉంటే ఈ పర్టికులర్ పాయింట్ని మీరు సింగిల్ కోట్లోనే పెట్టుకోవాలి. దీన్ని సింగిల్ కోట్లో అంటారు. స్టార్టింగ్ డబుల్ కోట్, ఎండింగ్ డబుల్ కోట్, పర్టికులర్ థింగ్ సింగిల్ కోట్. లేదు అంటే దీన్ని సింగిల్ కోట్లో పెట్టాలి, దీన్ని డబుల్ కోట్స్లో పెట్టుకోవాలి, ఎండింగ్ కూడా సింగిల్ కోట్లో పెట్టుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ సింగిల్ కోట్, దీన్ని డబుల్ కోట్లో పెట్టుకోవాలి. అంటే ప్రింట్లో చాలా ఉన్నాయండి. అలాగే 3 లైన్స్ 4 లైన్స్ పారాగ్రాఫ్ చేయాలన్నా కూడా ప్రింట్ స్టేట్మెంట్స్లో ఉన్నాయి. అంటే అసలు లిస్ట్లోనే చాలా ఉంటాయి. నేను అసలు వెళ్ళలేదు, చాలా తగ్గించేసాను అనమాట చెప్పినప్పుడే. ఓకే, ఇదైతే ఫర్ లూప్. నెక్స్ట్ వచ్చేసరికి వైల్. వైల్ అనేది ఒక రిపీటెడ్ లూప్ అండి. సో వైల్ ఎలాగ ఉంటుందంటే, ఒక కండిషన్ ఇచ్చారు, కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ఓకే అయితే డూ ద లూప్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఒక లూప్ పాయింట్ అయిపోయింది, మళ్ళీ ఆ లూప్ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఒక జాబ్ ఇక్కడ ఒక డూ కండిషన్ ఇచ్చారు, డూ దిస్ జాబ్, ఇఫ్ దిస్ కండిషన్ సాటిస్ఫైడ్ డూ దిస్ జాబ్ అండ్ గో బ్యాక్ and check the condition, do it again, and check the condition, do it again, as long as the condition is false. As long as the condition is false, do this job, do this job. అది while అండి. ఓకే, సో అది while. సో చూడండి ఇక్కడ ఎలా ఉంటుందంటే, సో while a is greater than 10, for example, చిన్న స్టేట్మెంట్ ప్రింట్ a, a print చేయవచ్చు. సో a equal to 10 equal to 1, for example. So a is 1 is greater than 10 now. So mistake ఏంటంటే less than better. So a is less than 10. So satisfied condition, then print a, then a plus equal to 1, increment. In C++ there is a I++ is there, no? I++, I minus minus, same thing. ఈ బై అనేది మన అవుట్ ఆఫ్ లూప్ స్టేట్మెంట్. సో లూప్తో సంబంధం లేని ఒక స్టేట్మెంట్ అండి, ఇదొక వైల్ లూప్. సో 1 2 3 4 up to 9, then it is exit the loop. Exit the loop, very simple while. Okay, if a is equals 6,
ఇంకా స్టేట్మెంట్ కాపీ చేయలేదు. లేదు చేద్దాం. 1 to 6. So when a is equal to 6, take a break. No, 7, 8, 9. No need to execute. Break the loop. Break the loop. ఇన్స్టాలేషన్ అనేది ప్రాబ్లం అయితే జూపిటర్లో చేయొచ్చండి ఇవన్నీ కూడా. ఇదే మీ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొచ్చి కిందన పెడితే ఏమవుతుంది. సో a is equal to 6, break. So up to 5 only it executes. 1 ఎగిరిపోయింది. ఓకే. So 1 to 5. And break the loop. Count is 6. Continue. Same ఇందులోనే నెస్టెడ్ లూప్ ఉంటుంది. ఫర్ ఎల్స్ ఉంది, ఫర్ వైల్ కూడా ఉంది. సారీ, ఫర్ ఎల్స్ ఉంది, వైల్ ఎల్స్ కూడా ఉంది. అది కూడా why it is not continuing. Continue. సో ఇటరేషన్ రాలేదు దీనికి, ఇక్కడ మిస్టేక్ ఏదో ఉంది దీంట్లో. Now it is correct. 1 2 3 4 5. So a is equal to 6. It skip the 6. Continue. So do some work here. If this condition satisfied, do some work and continue the loop. Current పోయింది. Power cut. Okay. Same goes for pass also. Only for syntax. These are all I am telling. Only for a syntax purpose only. Okay. Just for a, this is a program. That's it. You can include one by one, like a nested loops. You can able to write for loop. You can write like a multiple for loop. You can write for else, while else do like this. And train complete in okay. Or else, while else, nested, like a for, if, for, write like that also. So these are the headings. This is also the same thing for like print star like this. First 1 2 3 4 5 6 like this. The range is 0 to 6, means 6 minus 1 5. Okay. So B in range a plus 0 to a plus 1. So a is 0 and means 0 to 1.
0 to 1 print, again loop, again loop, again loop. This is another program. Okay. ఇందాక చెప్పాను కదండి, ఇందాక ఒక లిస్ట్ ఎలా ఇటరేట్ చేసాము. ఒక లిస్ట్ ఇది ప్రోగ్రామ్, ఇది బేసిక్ ఇటరేషన్ ప్రోగ్రామ్. ఒక లిస్ట్ని ఎలాగ ఇటరేట్ చేసాం. ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో ఉన్నదాన్ని ఒక 1 by 1 నెంబర్స్ మనం తీసుకున్నాం, దానికి ఏదో సమ్ క్యాలిక్యులేషన్ చేసాం లేదా డిస్ప్లే చేసాం. ఒకవేళ మీ దగ్గర 10 లిస్టులు ఉన్నాయి, ఒక ఫంక్షన్లోకి దాన్ని లోడ్ చేసుకోవాలి. ఇదే ఒక ఫంక్షన్లోకి లోడ్ చేసుకోవాలి. అలా దాన్ని ఏ స్ట్రక్చర్లోకి రాయొచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాను. ఏదో ఫంక్షన్ ఏబిసి అనే ఒక ఫంక్షన్. సో ఏబిసి అనే దాంట్లోకి ఏదో ఒక లోడ్ చేయాలి కాబట్టి దాన్ని ఒక పారామీటర్ ఏంటో రాద్దాం. ఎక్స్ అనే ఒక పారామీటర్ రాద్దాం. ఓకే, ఎక్స్ అనేది ఒక పారామీటర్. సో ఏదైనా నేమ్ అని రాయొచ్చు, మీరు ఏదైనా లిస్ట్ రాయొచ్చు, నేమ్ అని రాయొచ్చు, ఏదైనా ఒక పారామీటర్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ ఎక్స్, ఎక్స్ అనేది ఏంటంటే ఆ లిస్ట్ పేరు. ఓకే, ప్రింట్ సింపుల్ స్టేట్మెంట్ ప్రింట్ ఐ. సో దీన్ని వాడేసాం కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా. సో దీన్ని మర్చిపోండి, దీన్ని పక్కన పెట్టి మళ్ళీ పవర్ వచ్చింది. వెరీ గుడ్. ఈ ఫంక్షన్స్ని ఇప్పుడు వరకు మనం చెప్పిన లిస్ట్, ట్యూపుల్, ఇఫ్లు, ఫర్లు ఎలా వాడుతున్నాం అని చెప్పడం కోసం ఇది ఒక విధంగా. ఎందుకంటే ఎందుకు ఫంక్షన్స్తో స్టార్ట్ చేశాను, మళ్ళీ ఎందుకు బయటికి వెళ్ళాను, మళ్ళీ ఫంక్షన్ దగ్గర ఎందుకు వచ్చా అనేది జస్ట్ ఆ మీనింగ్ కోసం నేను చూపిస్తాను. ఓకే, సో ఇది ఒక ఇటరేషన్. ఎక్స్కి ఏదైనా ఒక వాల్యూ మనం దీంట్లోంచి పాస్ చేస్తే అది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ వరకే. ఒకవేళ మీరు ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలి లేదా యావరేజ్ కట్టాలి అనుకున్నారు, ఒక వాల్యూని ఇంకొక వాల్యూ యాడ్ చేసుకుంటూ యావరేజ్ కడదాం అనుకున్నారు, లేదా టోటల్ వాల్యూ కడదాం అనుకున్నారు. సో అలా కూడా మనం చెయ్యొచ్చు. ఫస్ట్ అసలు ప్రింట్ చేసి చూద్దాం. సో ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్, మన ఈ వాల్యూ అనేది పాస్ చేయగలగాలి. లిస్ట్ని డిఫైన్ చేశారు. సో దాన్ని సో మనం ఇందాక 2-3 లిస్టులు పంపించాం కదా. సో ఏబిసిని కాల్ చేసి అందులోకి ఈ లిస్ట్ ఏ పెడదాం. సో ఏబిసిని కాల్ చేశాను, అందులో ఈ లిస్ట్ ఏని పెడుతున్నాను అనమాట. ఇది లిస్ట్ ఏ. సో దీన్ని ఇటరేట్ చేస్తాం. సేమ్ ఫర్ సేమ్ అవుట్పుట్, కాకపోతే ఇది ఫంక్షన్లో రాసామండి. అర్థమైందండి? ఇది సేమ్ అవుట్పుట్, సేమ్ ఫర్లు, నేను ఫంక్షన్లో రాసినది. ఒకవేళ మీరు మల్టిపుల్ లిస్ట్ తయారు చేసుకున్నారు, లిస్ట్ బి, వేరే వేరే నెంబర్స్ వేయించుకున్నారు, ఏబిసి లిస్ట్ బి. సో 2 లిస్టులు పంపిస్తున్నా, ఒకే ఫంక్షన్, ఒకటే ఫర్ లూప్, 2 లిస్టులు,
రెండు లిస్టులు పాస్ చేస్తున్నాను. ఇది లిస్ట్ ఏ అవుట్పుట్, ఇది లిస్ట్ బి అవుట్పుట్. నేను వేరే వేరేగా అవుట్పుట్ చేసుకోవచ్చు, పక్క పక్కన కూడా రాసుకోవచ్చు, వేరేగా రాసుకోవచ్చు, లేదా యావరేజ్ రాయొచ్చు. ఇలా సైడ్ బై సైడ్ కూడా రాసుకోవచ్చు. నేను డిలీట్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇలా సైడ్ బై సైడ్ పెద్ద లిస్ట్ రాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు. సెపరేటర్స్ కూడా పెట్టచ్చు దీంట్లో. వస్తుంది రాదు సెపరేటర్ ఇది లిస్ట్ 1, లిస్ట్ సెపరేటర్స్ రావట్లేదు. Understand how to put a list for loop and this one. Want to find a average for I in X first. I equals plus I only. Plus I. I want to add I to the next I. No. So I not like this. Not I plus 1. We have to write 2 times for A I. It's okay, leave it. I'm not having a energy to think how to add all these numbers and make it as a 1. So you can do it different way. That is like a length something you have to write. The range is equal to length. Then like that. Something like you have to write. Don't worry about it. That is enough. Okay. Anybody understand this whole part? Yeah, clear అండి. Yes. Okay. Yeah. నేను ఇంకా ఏదో చేపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అసలు గుర్తురావట్లేదు. ఇంకా ఇవన్నీ యాడ్ చేసి ఒక నెంబర్ అంటే లిస్ట్ ఏలో ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేసి ఎలా వస్తుంది అనేది ఒకటి రాద్దాం అనుకున్నాను. ఇక్కడ అవ్వలేదు. బట్ అట్లీస్ట్ ఫంక్షన్ ఓన్లీ చెప్పడం అనేది అవ్వదండి, ఎందుకంటే ఇవన్నీ తెలియకుండా అందులోకి వెళ్ళాం. అది చెప్పడం కోసమే మళ్ళీ ముందుకి వెనక్కి రావాల్సి వచ్చింది అనమాట. ఇవన్నీ యాడ్ చేసి బై డివైడ్ చేయాలి. అలా యావరేజ్ మనం కట్టచ్చు, కానీ ఇవి యాడ్ చేసేటప్పుడు ఒక ఇటరేషన్ లో యాడ్ చేస్తున్నాం కాబట్టి I is equal to I plus I
A is equal to I plus I, then A by number of elements, list of A. అలాగే తీసుకోవాలి. అదే రాద్దామని రాసాను, మళ్ళీ ఎందుకు వచ్చింది తర్వాత చూద్దాం అని పెట్టేసామంట. ఓకే, సో అలా మనకి ఏ లూప్ అనేది, అలాగే డిక్షనరీస్ లోకి ఎలా తీసుకోవాలి, డిక్షనరీలో ఉన్నదాన్ని మనం ఎలాగో డంప్ చేసుకోవాలి, జేసన్లో ఉన్నదాన్ని ఫంక్షన్లోకి ఎలా తీసుకోవాలి, అది మనకి తెలిస్తే సరిపోతుంది. దీనికి మించి పెద్దగా ఎక్కువ కూడా అవసరం ఉండదు. సో మీ లాంబ్డా ఎలా రిటర్న్ ఫంక్షన్స్ ఎలా రాయాలి, ఇందులో ముఖ్యంగా ఉంటుంది డిఫాల్ట్ ఒకటి, తర్వాత రిటర్న్ అనేది ఎలా రాస్తామని. ఇది రిటర్న్ అనేది ఎలా రాయగలుగుతాం, రిటర్న్ ఒక ఇందులో ఏముంది అనే దాంట్లో. ఇదే దీంట్లో నేను ఫర్ లూప్ రాశాను, ఇందులో రిటర్న్ కూడా రాస్తాను. జస్ట్ రిటర్న్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ రాద్దాం అనుకున్నాను, లెంగ్త్ ఆఫ్ ఎక్స్ని రిటర్న్ చేయమని అడుగుదాం. దీని ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేయలేదు కదా. ఓకే, ఇవన్నీ 9 ఉన్నాయి అనమాట. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి 9 ఉన్నాయి, ఇందులో కూడా 9 ఉన్నాయి. ఇది 9 స్టేట్మెంట్. లెంగ్త్ వచ్చేసరికి 9, లెంగ్త్ వచ్చేసరికి 9. ఇలా ఒక రిటర్న్ మనం పెట్టచ్చు. ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రింట్ని స్పెసిఫై చేయాల్సి వచ్చింది. ఒకవేళ మీరు ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదంటే దీనికి ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేయలేదు కాబట్టి. సో 9 ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేస్తే మీరు ఇక్కడ యాడ్ చేయక్కర్లేదు. ఇక్కడ యాడ్ చేయలేదు అంటే మీరు దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే జస్ట్ మనం అర్థం చేసుకునేదాన్ని. ఇది రిటర్న్ స్టేట్ అంటే మనం ఒక మధ్యలో ఏదో రాసాం, అవుట్కమ్ కానీ లేదా వేరే రకమైన వాల్యూ కానీ, దాని అవుట్కమ్ లేదా వేరే వాల్యూని మనం ఇన్ రిటర్న్ డైరెక్ట్గా మన అవుట్పుట్ లాగా కావాలి అనుకుంటే, లేదా ఒక ల్యాంబ్డా ఫంక్షన్ లాగా చేయాలి అనుకున్నా చేయొచ్చు. ఒక రిటర్న్. ఇంతకు మించి ఫంక్షన్ ఇంకొక 2-3 రకాలు ఉన్నాయి, కానీ డిఫాల్ట్ వాల్యూస్ అని అలాంటివి ఉన్నాయి. మిగతా అన్ని చేసుకోవచ్చు, కొన్ని కేరింగ్స్ చేసుకుంటా ఉండాలి. ఎందుకు ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు క్లాసెస్ డిఫైన్ చేసినా మీరు ఫంక్షన్స్ రాయాల్సిందే. వితౌట్ నోయింగ్ ఇట్ వీ కాంట్ డిఫైన్. ఓకేనండి, ఇంకా మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయా, లేదంటే సారీ చెప్పండి, లిస్ట్ ఆఫ్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా లేదా? ఓకే గురు, ఓకే. ఇందులో ఉన్నాయి, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది సార్. ఇంకెంతకు మించి మీకు ఫైన్ 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 గురు. ఒక చిన్న వర్క్ బస్ మళ్ళీ మన సెషన్ తీసుకోగలవా? ఎప్పుడైనా తీసుకోగలవా? నాకు మార్నింగ్ ఈవినింగ్ ఇబ్బంది సార్, అంటే మధ్యాహ్నం అంతా ఖాళీ. మార్నింగ్ అంటే 10:30 నేను మండే నెక్స్ట్ సెషన్ ఉందా? ఇప్పటి వరకు ఇంటిమేషన్ అయితే చేయలేదు సార్. ఇప్పటి వరకు మేడం ఇస్తామని, మరి ఇప్పటి వరకు మనకి ఈరోజు సాటర్డే, మరి మండే ట్యూస్డే ఏం లేదు ప్రస్తుతానికి అయితే, ఏం లేకపోవచ్చు నీకు మండే వరకు అయితే. మండే ఒకవేళ ఉందంటే తర్వాత చూద్దాం అని చెప్దాం, లేదంటే మండే టైం ఏదో చెప్తే ఆ టైంకి వీళ్ళు రెడీ ఉంటారు. వీళ్ళంతా వర్క్ చేసేవాళ్ళు. సతీష్ వర్క్ చేస్తాడు, వస్తారు. వీళ్ళంతా డేటాబేస్ సైడ్ ఉన్నారు, మిగతా అంతా మనవాడు మహేష్ ఓన్ ఆర్గనైజేషన్ ఉంది, దాన్ని బట్టి వాళ్ళు వస్తారు.
ఒక ప్రోగ్రామ్ ఉందండి మన దగ్గర, లాంబ్డా ప్రోగ్రామ్. నేను నా దగ్గర ఉండాలి, గుర్తుంది, కానీ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది అండర్స్టాండ్ ఎవరికి చెప్తే చాలు. అంటే అసలు డిక్షనరీ వస్తే సరిపోతుంది సార్, అందులోని ఏం కష్టమే ఉండదు. ఎందుకంటే దాన్ని మనం అనుకున్నట్టుగా అదేమి. ఓకే, ఏడబ్ల్యూఎస్ ఇదే కదండి, లాంబ్డా డిబి ఇదే సార్. లాస్ట్ టైం మనం వచ్చిన ఫంక్షనే కదా. చూడండి, నేను ఇప్పుడు చెప్పినవి ఇందులో ఉంటాయి. ఇంపోర్ట్ చేసుకోవడం, ఏదైనా మన బోటో 3 లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకోవడం ఫ్రమ్ కామన్. ఇందులో ఏం చెప్పినట్టు ఒక డిఫైన్ ఫంక్షన్ చేశాడు, అందులో ఈవెంట్ కావాలి, కంటెక్స్ట్ కావాలి. ఇది అందులో స్పెసిఫిక్ క్లయింట్, అందులో S3 అనేది ఒకటి కావాలన్నారు, రిసోర్స్ అని తీసుకున్నారు. ఫర్ లూప్ రాశాడు. రికార్డ్స్ ఇది ఏంటి, ఒక డిక్షనరీ సార్ ఇది. అందులో రికార్డ్స్ లో ఉండేవన్నీ కూడా ఈవెంట్ లో రికార్డ్స్ లో ఉన్నవని తీసుకున్నాడు. ప్రతి దానికి పేర్లు పెట్టుకున్నారు, దానికి ఐటమ్స్ పుట్ చేశాడు అందులో. ఇంతకు మించి నేను కూడా ఏం చెప్పలేదు కదా సార్. అదే వాళ్ళకి అది అండర్స్టాండ్. ఇప్పుడు నేనేంటంటే వాళ్ళకి తెలియకపోతే నేనే రాసి ఇదో ఇది అని చెప్తే మనకు అంతంతనే తెలుసు ఈ ప్రోగ్రామ్. తప్ప కొత్తగా రాసేది ఏమి ఉండదు సార్. ఇదైతే కానీ ఇదేంటంటే విచిత్రమైంది. ఏంటండి, నో ఇష్యూస్, ఫైన్. కొత్తది కాదు. మనం ఇప్పుడు ఇదే ఉందనుకోండి, మనం ఒక లిస్ట్ ని తీసుకొని లిస్ట్ డాట్ యాడ్ అని పెట్టి మనం ప్రతి ఇటరేట్ ని తీసుకోవచ్చు, ఆ లిస్ట్ లో ఒక్కొక్కటి కింద యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా చేయొచ్చు. ఇంతకు మించి స్ట్రక్చర్ ఏమి ఉండదని అర్థం. ఓకేనా సార్? థ్యాంక్ యూ బాస్, థ్యాంక్స్. నేను నాకు మెసేజ్ పెట్టు, రేపు యాడ్ చేసి మీకు చూపిస్తానులేండి నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, షూర్. నాకు ఒక మెసేజ్ పెడితే ఈ టైమింగ్ ఉన్నాను అని చెప్పి, నేను వాళ్ళకి రేపు పెడితే మండే నేను అప్డేట్ చేస్తాను వాళ్ళకి. ఓకేనా? ఓకే సతీష్ అండ్ మహేష్ సార్, ఫైన్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, గ్రేట్. ఏం లేదు, థ్యాంక్స్ టు లతీఫ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడగంగానే నేను అడిగినాక పాపం కాదనుకుంటా, ఆయన సాటర్డే టైం నాకు